శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాం కుండీంచడమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామ పింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిధానః సర్వాల్లోకాన్ భావయాన కవిముఖ్య పారాశర్యః పరమస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాజయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సర్వ నమస్కారం. శుభాయ నమః. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ రామాయ నమః. రామ రామాయ నమః. రామ రామాయ నమః. హరి ఓం. కాకపక్షధరం దేవం వనమాలా విభూషితం శ్రీరామం బాలకం ధ్యాయేత్ బాలకాండే మునీశ్వర. భగవన్ శ్రోతుమిచ్ఛామి గంగాం త్రిపదగాం నదీం త్రైలోక్యం కథమాక్రమ్య గత నద నదీపతిం. నిన్నటి రోజు రామచంద్ర ప్రభు వారు మారీచ సుబాహుల్ని నిర్జించి విశ్వామిత్రుడి చేత గొప్పదైనటువంటి అస్త్ర సంపదని పొంది అక్కడి నుండి సిద్ధాశ్రమానికి చేరుకున్నారు. సిద్ధాశ్రమం యొక్క గొప్పతనం గురించి చెప్పాడు విశ్వామిత్రుడు నిన్నటి రోజున. శ్రీ మహావిష్ణువు అంతటి ఆయన సిద్ధి కోసం ఇక్కడ తపస్సు చేశారయ్యా, సిద్ధిని పొందారు. అదితి కశ్యపులు ఇద్దరూ కూడా 1000 సంవత్సరములు వ్రతాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణువుని మెప్పించి
వామనుడిగా తన గర్భమునందు ఉదయించవలసినది అని కోరుకున్నారు. బలిచక్రవర్తిని పాతాళానికి పంపించారు. నిన్నటి రోజు ఈ కథా విశేషాలన్నీ మనం చెప్పుకుని ఉన్నాం. మాటలో ఆ యొక్క సిద్ధాశ్రమాన్ని విడిచిపెడుతూ సోనా నదీ తీరం దగ్గరికి రావడం, ఆ సోనా నదీ తీరం దగ్గర విశ్వామిత్రుడు తన యొక్క పూర్వీకుల వృత్తాంతం గురించి చెప్పడం, కుశుడు యొక్క చరిత్ర చెప్పి కుశనాభుడి యొక్క కూతురుల యొక్క చరిత్ర గురించి వివరిస్తూ, ఆ కుశనాభుడికి గాది పుట్టాడు, ఆ గాదికి నేను మాకు అక్కగారు సత్యవతీదేవి ఇద్దరం పుట్టామయ్యా అని చెప్పాడు. ఆ రోజు రాత్రి సోనానది దగ్గరే ఉండి తర్వాత రోజు ఉదయమే వీళ్ళందరూ కూడా మిథిలా నగరానికి బయలుదేరారు. వెళ్తూ వెళ్తూ సోనానదిని దాటుకుని వెళ్ళి గంగా నది ఒడ్డు దగ్గరికి చేరుకున్నారు. మధ్యాహ్న సమయానికి చాలా ఉధృతంగా వేగంగా ప్రవహిస్తోంది గంగా నది. ఆ యొక్క బెగ్గురు పక్షుల చేత హంసల చేత అలంకరించబడి ఉందా అన్నట్లుగా కనిపిస్తోంది ఆ నదీ తీర ప్రాంతం అంతా కూడా. అక్కడే మధ్యాహ్న సమయం వాళ్ళందరూ అక్కడ కూర్చుని హవిష్యాన్నాన్ని భుజించారు. అంటే అగ్నిని ఆరాధించి అగ్నిహోత్రుడికి ఆ యొక్క అన్నాన్ని హుతం చేసి మిగిలినటువంటి పదార్థాన్ని వాళ్ళందరూ కూడా స్వీకరించారు. అక్కడే ఒక చెట్టు కింద కూర్చుని రామచంద్ర ప్రభువు వారు విశ్వామిత్రుణ్ణి అడిగారు, అయ్యా మహానుభావ, స్వర్గ మర్త్య పాతాళ లోకాల్లో ప్రవహించేటటువంటి గంగా వృత్తాంతం అయితే ఏదైతే ఉన్నదో, ఆ గంగానది ఏదైతే ఉన్నదో ఆ గంగానది యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి మాకు చెప్పండి. ముల్లోకాల యందు కూడా ఈ గంగ ఎలా ప్రవహించింది, ఏ విధంగా సముద్రుణ్ణి చేరిందో మాకు వివరించండి అన్నారు. అప్పుడు ఆయన చెప్పాడు, నాయన, శైలేంద్రో హిమవాన్ నామ ధాతు నామకరో మహాన్. హిమవత్ పర్వతం అనేటటువంటి ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం గిరులన్నింటిలో కూడా శ్రేష్టమైనటువంటిది. ఇనుము రాగి మొదలైనటువంటి ధాతువులు లోహములకు అన్నింటికి కూడా అది నెలవైనటువంటిది. రామ, ఆ హిమవంతుడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారయ్యా. పెద్ద కూతురు పేరు గంగాదేవి, రెండవ కూతురు పేరు ఉమాదేవి అని చెప్పారు. చూడండి, అద జ్యేష్ఠాం సురా సర్వే దేవతార్థా చికీర్షయ. దేవతల యొక్క ప్రయోజనము కోసం పెద్ద కూతురైనటువంటి గంగని ఊర్ధ్వలోకాలకు ఇచ్చాట హిమవంతుడు. అయ్యా, మీ యొక్క పెద్ద కూతుర్ని మా లోకాల్లో ప్రవహింపచెయ్యి, మా అవసరాలకి ఆవిడ్ని మేము ఉపయోగించుకుంటామన్నారు. హిమవంతుడు లోక కళ్యాణం కోసం దేవతలు అడిగితే కాదనకూడదని పెద్ద కూతురైనటువంటి గంగని ఊర్ధ్వలోకాల్లో ప్రవహింపచేయడానికి అనుజ్ఞ ఇచ్చాడు. ఇక రెండో ఆవిడ ఎవరయ్యా? సాక్షాత్తు ఉమాదేవి. తన యొక్క కఠోర నియమముల చేత తపస్సు చేత పరమేశ్వరుణ్ణే పతిగా పొందాలని భావన చేసింది. ఆ తపస్సును నెరవేర్చుకుని పరమేశ్వరుడి యొక్క ప్రీతిని పొంది ఆవిడ పరమేశ్వరుడికి భార్య అయినదయ్యా అని చెప్పారు. ఈ విధంగా గంగా ఉమాదేవి వీళ్ళిద్దరి యొక్క వృత్తాంతముల గురించి నీకు చెప్పానయ్యా అన్నాడు విశ్వామిత్రుడు. గురువు ఎప్పుడూ కూడా ముందు సంక్షిప్తంగా చెప్తాడు. సంక్షిప్తంగా చెప్పినప్పుడు శిష్యుడు దాని గురించి ఇంకా తెలుసుకోవాలనేటటువంటి కుతూహలం కలిగి ఉన్నాడా లేదా, ఆ కలిగి ఉంటే చెప్పడానికి ఎంతైనా ఉత్సాహాన్ని చూపిస్తాడు గురువు. అది కనుక అడగలేదు, ఊరుకున్నాడు అనుకోండి, వీడికి వినడానికే ఇబ్బందిగా ఉంది, మనం అంత చెప్పక్కర్లేదు అనుకుంటాడు గురువు. కాబట్టి వినేటప్పుడు దాన్ని తెలుసుకోవడానికి ఉత్సుకత, ఆర్ద్రత, ఏం చెప్తారు గురువు గారు అనేటటువంటి అభిలాష శిష్యుడికి ఉండాలి. లేకపోతే గోవు దగ్గరికి వెళ్ళి ఆ పాలు పితకాలంటే ఆ పాలు రావడానికి ముందు చేపు ఇవ్వాలి. అది చేపు ఇవ్వాలంటే ఏం చేస్తారు? దూడ వెళ్ళి పొదుగుని గుద్దితే ఒక్కసారి చేపు అది వస్తుంది కిందకి.
పాలు దిగుతాయి. అలాగే ఇక్కడ దూడ ఎవరు? శిష్యుడు. గోవెవరు? గురువు. ఆ చేపు రావాలి అంటే శిష్యుడు దాన్ని పట్టుకొని పట్టాలి. ఆ పట్టే విధానం తెలియకపోతే అది రాదయ్యా అని చెప్తారు శాస్త్రంలో. కాబట్టి ఇక్కడ శిష్యుడు ఏం చేస్తున్నాడు? ఈ మాట చెప్పగానే విశ్వామిత్రుడు ధర్మయుక్తమిదం బ్రహ్మన్ కథితం పరమం త్వయ, ఉత్తమోత్తమైనటువంటి ధర్మయుక్తమైనటువంటి వృత్తాంతాన్ని మీరు చెప్పారు గురువుగారు. అయితే విస్తరం విస్తరజ్ఞోసి దివ్య మానుష సంభవం త్రీన్పదో హేతునాకేన ప్లావయే లోకపావని. ఈ నదీ వృత్తాంత విశేషాలని మాకు వివరించండి విపులంగా అని అడిగాడు రామచంద్ర ప్రభు వారు. అయితే అసలు ఈ గంగా నది 3 లోకాల్లో ప్రవహించడానికి కారణం ఏమిటో చెప్పండి స్వామి. కథం గంగా త్రిపదగా విస్తృత సరిదుత్తమ త్రిషు లోకేషు ధర్మజ్ఞ కర్మభి కై సమన్విత. త్రిపదగా అని పిలవబడిందే ఈ గంగా నది. ఈ గంగ ఏ ఏ కార్యములు చేయడం వల్ల ఈ గంగ ఉత్తమమైనటువంటి నదిగా ప్రసిద్ధి చెందింది? చూడండి, ఆ గంగకు ఉన్నటువంటి శక్తి ఎంతటిది అంటే, ఎక్కడో దూరంగా ఉన్నటువంటి మనుష్యుడు కూడా గంగే గంగేతియో బ్రూయాత్ యోజనానాం శతైరపి, 100 యోజనాల దూరంలో ఉన్నావు, గంగ నీకు దగ్గరగా లేదు, కానీ ఒక్కసారి ఆవిడని తలుచుకో, ఒక్కసారి స్మరించినంత మాత్రం చేత సర్వ పాపాలని కూడా ఆవిడ పోగొడుతుంది. అంత శక్తివంతమైనది. ఆవిడకి ఆ శక్తి ఎలా వచ్చిందన్నారు. అయ్యా దీనికి ఒక వృత్తాంతం ఉంది, అసలు ఈ విషయాలన్నీ తెలియాలంటే నీకు ఆ కథ తెలియాలన్నాడు విశ్వామిత్రుడు. చెప్తున్నాడు చూడండి. పురారామ కృతోద్వాహో నీలకంఠో మహాతపాః దృష్ట్వా చ స్పృహయా దేవి మైథునా యోపచక్రమే. పూర్వం పరమేశ్వరుడు అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత ఆమె యందు సంతానాన్ని పొందాలనేటటువంటి ఒక సంకల్పం కలిగింది. అయితే ఆ సంకల్పం కోసం అయ్యవారు అమ్మవారు కూడా సృష్టి కార్యాన్ని ముందరికి నడపడానికి ఆ యొక్క మైథున ప్రక్రియ యందు దిగారు ఇద్దరూ కూడా. ఇలా దిగినప్పుడు దాంపత్య సుఖాన్ని అనుభవిస్తున్నారు ఇద్దరు. ఇలా అనుభవిస్తున్నప్పుడు 1 కాదు 2 కాదు, శితికంఠస్య దేవస్య దివ్యం వర్షశతం గతం, 100 దివ్య సంవత్సరాలు గడిచిపోయాయి తెలియకుండా. దేవతలు ఆలోచన చేశారు ఏమని? నచాపి తనయో రామ తస్యమాసీత్ పరంతప తతో దేవాః సముద్విగ్నః పితామహ పురోగమాః. వీళ్ళందరూ ముందు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి యదిహోత్పద్యతే భూతం కశ్చిత్ ప్రతి సహిష్యతే. ఓ బ్రహ్మగారు, ఈ యొక్క పరమేశ్వరుడు ఇన్ని సంవత్సరముల మట్టి అమ్మవారితో కలిసి క్రీడిస్తున్నాడు కదా, పరమేశ్వరుడి యొక్క దివ్య తేజోప్రభావం వల్ల ఇన్ని సంవత్సరాల మైథునం వల్ల వచ్చేటటువంటి ఉద్భవించేటటువంటి భూతము ఈ జగత్తుని నాశనం చెయ్యదు కదా, వినాశనం చెయ్యదు కదా అని కంగారు పడ్డారట. చూడండి ఎందుకు ఈ కంగారు వచ్చింది. అప్పుడే అమ్మవారిని వివాహం చేసుకున్నాడు పరమేశ్వరుడు. అంతకుముందు సతీదేవి యోగాగ్ని యందు దగ్ధమైపోతే అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణమే. నారదుడు వచ్చి ఎప్పుడైతే పరమేశ్వరుడితో చెప్పాడో, అయ్యా సతీదేవి ఈ యొక్క అగ్నిలో కలిసిపోయింది అని చెప్పాడు. ఆద్యుండుగ్రుడు నీలకంఠుడివ దైత్యారాతిదష్టోష్టుడై అద్యద్భూరి ముగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చెంచజ్జటన్ సత్యత్ క్రోధము తోడ బూంచి వైచన్ క్ష్మాచక్ర మధ్యంబునన్ అంటారు భాగవతంలో పోతన గారు. ఈ క్రోధము చేత తన యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి జటని ఒక దాన్ని లాగి భూమికి వేసి కొట్టాడు. అలా కొట్టడం వల్ల ఏమైంది? వీరభద్రుడు ఉద్భవించాడు. ఒక జట తీసి నేలకేసి కొడితేనే ఒక మహాద్భుతం ఉద్భవించింది. అమ్మవారితో కలిసి పరమేశ్వరుడు తన యొక్క యోగశక్తి ద్వారా తన యొక్క తేజస్సుని కనుక అమ్మవారి ముందు ప్రవేశపెడితే ఇక ఎటువంటి భూతం ఉద్భవిస్తుందో కదా అని వీళ్ళకి కంగారు కలిగింది. ఏం చేయాలి చూడండి. పరిగెత్తుకుంటూ పరమేశ్వరుడి దగ్గరికే వెళ్ళారు వీళ్ళందరూ కూడా.
సురాణం ప్రణిపాతేన, పరమేశ్వరుడి ముందు సాగిలి పడిపోయారటండి. కైలాస పర్వతం ముందు పడిపోయి ప్రార్థన చేస్తున్నారు. దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితేరథ ప్రసాదం కర్తుమర్హసి. ఓ దేవదేవ, ఓ మహాదేవ. మహాదేవ అనేటటువంటి శబ్దమే చాలా గొప్పదండి. ఆ మహాదేవ శబ్దం, మహాదేవ అనేటటువంటి నామాన్ని ఉచ్చరించినంత మాత్రం చేత సకల వ్యాధులు కూడా నయమవుతాయని చెప్పింది శాస్త్రం. అంత గొప్ప నామం అది. ఓ దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితేరత, లోకం యొక్క హితాన్ని కోరుకునేటటువంటి ఓ పరమేశ్వర, నీకు నమస్కరిస్తున్నాం, మమ్మల్ని అనుగ్రహించు, లోకానికి హితాన్ని చేయవయ్యా, మాకు ప్రసాదాన్ని ఇయ్యి. ఏ ప్రసాదం? ఎందుకు అంటే నలోక ధారయిష్యంతి తవ తేజ సురోత్తమ, నీ యొక్క తేజ ప్రభావాన్ని ఈ సురలోకం భరించలేదు. అప్పుడు ఎవరు నీ తేజస్సును తట్టుకోలేము మేము ఎవరో కూడా. కాబట్టి బ్రహ్మేణ తపసాయుక్తో దేవ్యా సహ తపశ్చర, నువ్వు నీ యొక్క భార్య అయినటువంటి అమ్మవారితో కలిసి హాయిగా తపస్సు చేసుకోండి. ఈ యొక్క సాంసారిక సుఖం నుంచి బయటకు వచ్చేయండి, ఆపేయండి, ఇంక అక్కడితో చేయొద్దు మీరు ఇంకా. అయితే త్రైలోక్యే హితకామార్థం తేజసి ధారయ, ఈ ముల్లోకాల యొక్క హితం కోసం ఓ పరమేశ్వర నీ తేజస్సుని నీలోనే నిక్షేపించుకో, బయటికి వదలొద్దన్నారు. అయితే పరమేశ్వరుడు అన్నారు, బాడమిచ్చబ్రవీత్ సర్వాన్ పునశ్చేదమువాచ. బాడం అంటే అంగీకారం అని అర్థం. సరే ఒప్పుకున్నాడు పరమేశ్వరుడు, మీరు చెప్పినట్లే నేను తేజస్సుని అమ్మవారి యందు ప్రవేశపెట్టను. కానీ ఇక్కడ ఒక విషయం జరిగింది. ధారయిష్యామ్యహం తేజస్యేవ సహోమయ త్రిదశాహ పృథివీ చైవ నిర్వాణమధిగచ్చతు. ఇప్పటికే నా స్వక్షేత్రము నుంచి తేజస్సు అనేటటువంటిది కదిలిపోయింది. ఈ కదిలిపోయిన తేజస్సును మరి ఎవరు ధరిస్తారు అని అడిగాడు పరమేశ్వరుడు. ఎవరు ధరిస్తారు? ఈ యొక్క తేజస్సును పట్టగలిగిన వాళ్ళు ఎవరు అని అడిగితే, ఏ భారమైనా మోయగలిగేది భూమాతే కదండి, మీ యొక్క తేజస్సుని భూమి భరిస్తుంది అన్నారు దేవతలందరూ కూడా కలిసి. సరే పరమేశ్వర అంగీకరించాడు. ఆ తేజస్సును భూమి మీద విడిచిపెట్టాడు. ఆ తరువాత పరమేశ్వరుడు అమ్మవారు ఇద్దరూ కూడా తపస్సు కోసం నిమగ్నులు అవడానికి సిద్ధపడుతున్నారు. ఈలోపు ఏం జరిగింది అంటే భూమి అంతా కూడా వనాల యందు, పర్వతముల యందు, అరణ్యముల యందు ఈ శివ తేజస్సు వ్యాప్తి చెందిపోయింది. ఈ శివ తేజస్సు వ్యాప్తి చెందిపోవడం వల్ల భూమి ఆ యొక్క వేడిని తట్టుకోలేకపోయింది. పరమశివ తేజస్సును తట్టుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఎందుకు అంటే పరమేశ్వరుడు యోగస్థానమునందు కూర్చుని తపస్సు చేస్తూ ఉండగా ఆయన చెమట బొట్టు ఒక్కటి కిందకి రాలిపడి భూమి మీద పడగానే భూమి మీద కుజుడు అనేటటువంటి వాడు పుట్టాడు. కుజగ్రహం వచ్చింది. అలాగా ఒక చెమట బొట్టుకే కుజగ్రహం వస్తే ఆయన వీర్యం పడితే ఇంకా ఆ వీర్యాన్ని నుంచి ఎవరు దాన్ని తట్టుకోగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వారు? కాబట్టి భూమి భరించలేకపోయింది. అయితే ఈ తేజస్సు అగ్ని సంభూతమైనటువంటిది. అయితే ఈ తేజస్సు ఎవరు ఇప్పుడు దీన్ని పట్టాలి? దేవతలందరూ ఆలోచన చేసి అన్నారు, అయ్యా అది అగ్నిహోత్రం కన్నా దారుణంగా వెలుగొందుతోంది. ఓ అగ్నిహోత్ర, నీలోనే దాన్ని నిక్షిప్తం చేయ కొంతకాలం అని అడిగారు. అడిగితే ఆ తెల్లటి రంగులో ఉన్నటువంటి ఆ తేజస్సునంతటినీ కూడా అగ్నిహోత్రుడు తన యొక్క శక్తిలోకి లాక్కున్నాడు. అంటే అగ్నిహోత్రుడిలోకి ఆ తేజస్సుని నిక్షిప్తం చేసుకున్నాడు. నిక్షిప్తం చేసుకున్నప్పుడు ఏమైంది అంటే ఒక పెద్ద కొండలాగా ఏర్పడిందిటండి ఈ తేజస్సు అంతా కూడా. ఈ కొండ ఎలా ఉన్నదిట? చూడడానికి తెల్లగా ఉన్నదిట. ఈ తెల్లగా ఉన్న పర్వతాన్ని చూడగానే అందరూ శ్వేత పర్వతము అని దానికి పేరు పెట్టారు. ఈ శ్వేత పర్వత రూపంలో ఏర్పడింది. ఈ లోపు ఏం జరిగింది అంటే ఈ గందరగోళం అంతా కూడా గమనించినటువంటి అమ్మవారు చాలా బాధకు లోనైంది. ఆవిడ అన్నది, నమన్యు రసవత్ సర్వాన్ క్రోధ సంరక్తలోచన, ఎర్రటి నేత్రములు కలిగినటువంటి అమ్మవారు యస్మాన్ నివారితా చైవ సంగతి పుత్రకామ్యయ అపత్యం స్వేషు ధారేషు తస్మాన్ నోత్పాదయిష్యధ
మీరందరూ కూడా నా యొక్క భర్త యందు నేను సంతానం కలగనివ్వకుండా చేశారు మీరందరూ. కాబట్టి మీరు చేసినటువంటి ఈ పని వల్ల మీ అందరి భార్యల యందు మీకు సంతానం కలగకుండుగాక. అందువల్ల వాళ్ళకి ఏం జరిగింది, అపత్య దోషము అనేటటువంటిది పట్టుకుంది. అందువల్ల ఈ దోషం వల్ల వాళ్ళకి పుత్రులు అనేవాళ్ళు కలగరు దేవతలకి. ఇటువైపు తిరిగింది, భూదేవి కనిపించింది. ఈవిడ కోపాగ్ని తీవ్రతను చూసి గడగడ వణుకుతోంది భూదేవి. ఏవమ్మా, ఒక స్త్రీగా నాకు ఎంత బాధ ఉంటుందో నీకు తెలియదా అని అడిగింది అమ్మవారు. అడిగి అంటోంది, అనేన నైకరూపత్వం బహుభార్య భవిష్యతి అద్య ప్రభుతి యుష్మాకం అప్రజా సంతు పత్నయ. ఓ భూమి, ఒక ఆడది తన భర్త వల్ల సంతానాన్ని పొంది ఆవిడ కృతకృత్యురాలవ్వాలనుకుంటుంది. అది ఆ విషయం నీకు తెలియదా? అలాంటిది పరపురుషుడు యొక్క తేజస్సును నువ్వు పట్టావు. ఈ దోషం నీకు ఉంటుంది. అందువల్ల నువ్వు ఒకళ్ళకే నువ్వు పత్ని అవ్వవు, నువ్వు భర్తృత్వాన్ని పొందుతావు. నీకు ఒక భర్త కాదు, చాలామంది భర్తలు ఉంటారు. అంటే ఎలాగా, నిన్ను ఎవరైతే ఏళ్తారో ఆ రాజు నీకు భర్త. భూపతి కదండి, భూపతి అని పిలుస్తారు కదా రాజుని. మరి భూపతి రాజు భర్త అయితే రాజు తర్వాత తన కొడుకు వస్తాడు రాజ్యంలోకి, అధికారానికి. కొడుకు కూడా నీకు భర్త అవుతాడు. ఇలా నీకు భర్తలు మారుతూ ఉంటారు. ఇది నా శాపం అంది పార్వతీది. నీ యొక్క శరీర స్థితి కూడా అన్ని చోట్ల ఒకలా ఉండకుండుగాక అన్నది. ఒక చోట నల్లరేగడి నేల, ఒక చోట ఎరుపు, ఒక చోట చిత్తడి నేల, ఇలా రకరకాల భూములను నువ్వు పొంది ఉంటావు, శరీర తత్వాన్ని పొంది ఉంటావని శపించిందండి. ఇలా శపించి క్రోధాన్ని పొందినటువంటి అమ్మవారు వాళ్ళందరినీ ఆ విధంగా శపించడంతో పరమేశ్వరుడు వెంటనే ఆ యొక్క చర్యని విడిచిపెట్టి తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. పశ్చిమ దిశగా వెళ్ళిపోయి పరమేశ్వరుడు హిమవత్పర్వత ప్రాంతం దగ్గర అక్కడ అమ్మవారితో కలిసి తపస్సు చేసుకోవడం ప్రారంభం చేశాడు. అయితే చూడండి, అమ్మవారు అయ్యవారు సంతానం మాత్రం కలగలేదు. ఈలోపు ఏం జరిగింది అంటే తారకాసుర జననం అనేటటువంటిది జరిగింది. ఈ తారకాసుర జననం వల్ల దేవతలందరి మీదకి రాక్షసులు అనేటటువంటి వాళ్ళు యుద్ధాలకు రావడం ప్రారంభం చేశారు. అయితే ఎప్పుడైనా యుద్ధాలకు వస్తూ ఉంటారు రాక్షసులు. వాళ్ళకి బలం పెరిగినప్పుడల్లా కూడా యుద్ధం కోరుకుంటారు. యుద్ధం చెయ్యాలి అంటే సైన్యానికి సైన్యాధ్యక్షుడు ఉండాలి. సైన్యాధ్యక్షుడు లేకపోతే సైన్యం ముందరికి వెళ్ళలేదు. దేవతలందరికీ సైన్యాధ్యక్షుడు ఎవరు అంటే పరమేశ్వరుడు. బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేసినప్పుడు దేవతలందరికీ కూడా పరమేశ్వరుణ్ణే సైన్యాధ్యక్షుడిగా ఉండమని ప్రార్థన చేశాడు. అలాంటి పరమేశ్వరుడు ఈరోజు ఏం చేస్తున్నాడు, తపస్సు యందు నిమగ్నమయ్యాడు. దేవతగా సైన్యాధ్యక్షులు లేరు. మరొక ఇబ్బంది వచ్చి పడింది. ఈ తారకాసుడు అనేటటువంటి వాడు బ్రహ్మగారి కోసం తపస్సు చేశాడు. తపస్సు చేస్తే బ్రహ్మగారు వరం ఇచ్చారు. ఏం కోరుకున్నాడు అంటే పరమేశ్వరుడికి అమ్మవారికి పుట్టినటువంటి సంతానమునందే నాకు మరణం అన్నాడు. ఇప్పుడు అమ్మవారు అయ్యవారు ఏ సంతానాన్ని పొందాలని ఒక చర్య యందు దిగారో ఆ పనిని విడిచిపెట్టేశారు. అది దేవతలే కోరుకున్నారు వద్దని. ఇప్పుడు వాళ్ళ యందు సంతానం రావడం దుర్లభం. అయితే ఎలాగా, ఇప్పుడు వాడు కోరుకున్నది వీళ్ళిద్దరికీ సంతానం కలిగితే వాడి చేతిలో చేస్తాను. వీడా మన మీద వచ్చి పడిపోతున్నాడు రోజు వచ్చి. వీడు కొట్టే దెబ్బలు మనం భరించలేకపోతున్నాం. మనకా దేవసేన అధిపతి లేడు, ఈయన లేడు, పరమేశ్వరుడేమో తపస్సులో ఉన్నాడు. మన పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేసుకుని దేవతలందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్తే బ్రహ్మగారు అన్నారు, అసలు మీకు వచ్చిన తలకాయ నొప్పుల్లో ఎక్కడో తెలుసా, ఆ రోజు పరమేశ్వరుణ్ణి మీరు ఈ పని చెయ్యొద్దు అని కోరుకోవడమే మీరు చేసిన తప్పు. అదేదో చేసి జరిగి ఉంటే అక్కడ పుత్రుడో ఎవరో పుట్టుంటే అతడే మనకి సేనాపతి అయ్యేవాడు కదా. మీరు చేసింది తప్పయ్యా. ఇప్పుడు మనకైతే మార్గం లేదు. ఎందుకు, మీరందరి యందు మీ భార్యల యందు ఎవరినైనా పుట్టించి
సైన్యాధ్యక్షుడిని చేద్దాము అంటే మీ అందు భార్యలకు కూడా ఎవరికి కూడా సంతానం కలగదని శాపం ఇచ్చింది అమ్మవ. కాబట్టి ఒకటే ఒక మార్గం కనిపిస్తోంది అన్నది. ఎవరు? ఉమాదేవి యొక్క అక్కగారైనటువంటి గంగాదేవి యందు శివ తేజస్సు భద్రపరిచి ఉన్నబడినటువంటి అగ్నిహోత్రుడి ద్వారా ఈ యొక్క తేజస్సుని గంగలోకి ప్రవేశపెట్టండి. గంగ సంతానాన్ని పొందితే అమ్మవారు కోపగించుకోదు. అందువల్ల గంగ సంతానాన్ని పొందాలి. అలా పొందితే పరమేశ్వరుడి సంతానమే అవుతుంది అన్నాడు బ్రహ్మగారు. చూడండి, ఇది దేవతా కార్యం. వెంటనే అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళారు దేవతలందరూ. నీ దగ్గర నువ్వు దాచుకుని ఉంచినటువంటి ఆ శివ తేజస్సుని ఆ యొక్క గంగాదేవిలో ప్రవేశపెట్టవలసింది అని కోరుకున్నారు. కోరుకుంటే వెంటనే చూడండి, ఈ అగ్నిహోత్రుడు గంగాదేవి దగ్గరికి వెళ్ళాడు. గంగాదేవి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పాడు. సరే, ఆవిడ అంగీకరించింది. ఒక స్త్రీ రూపాన్ని పొందింది చక్కగా. ఇప్పుడు అగ్నిహోత్రుడు ఏం చేశాడంటే ఆవిడ శరీర అంగములలోకి కూడా శివ తేజస్సుని ప్రవేశపెట్టాడు. ఆవిడ ప్రవాహాలన్నీ శివ తేజస్సుతో నిండిపోయాయి. నిండిపోతే క్షణక్షణానికి కూడా ఈ శివ తేజస్సు బలవంతమైపోతోంది, బలీయమైపోతోంది. ఈ బలీయమైపోతున్న శివ తేజస్సుని తట్టుకోలేకపోయింది గంగాదేవి అంతటి ఆవిడ కూడా. దేవతలారా, ఈ శివ తేజస్సుని నేను భరించలేకపోతున్నాను, ఏం చెయ్యాలో సెలవివ్వండి అని అడిగింది. ఈ అగ్నిహోత్రుడు శివ తేజస్సుని శ్వేతపర్వత రూపంలో ఎక్కడైతే భద్రపరిచాడో ఆ శ్వేతపర్వత ప్రాంతపు యొక్క పాదముల దగ్గర ఈ యొక్క తేజస్సును విడిచిపెట్టేయమ్మా అన్నారు వాళ్ళందరూ కూడా. వెంటనే గంగాదేవి తన యొక్క ఉత్తుంగ తరంగ ప్రవాహముల చేత ఈ యొక్క తేజస్సునంతటినీ కూడా తీసుకుని వెళ్ళి ఆ ఒడ్డు దగ్గర, శ్వేతపర్వతం ఒడ్డు దగ్గరికి తీసుకువెళ్ళి విడిచిపెట్టింది. ఈ తేజస్సు ఎక్కడైతే విడిచిపెట్టిందో తీసుకువెళ్ళి ఆ తేజస్సు ఉన్నటువంటి ప్రదేశమునంతా కూడా బంగారపు మయమైపోయింది. ఆ బంగారపు మయమైన ప్రదేశంలో నుంచి రెల్లుగడ్డి బయటికి ఉద్భవించిందన్నారు. ఆ రెల్లుగడ్డిలో నుంచి చూడండి, జాతరూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ సువర్ణం పురుషవ్యాఘ్ర హుతాసన సమప్రభం తృణ వృక్షలతాగ్మూలం సర్వం భవతి కాంచనం తం కుమారం తతో జాతం సేంద్ర సహ మరుద్గణా. అందులో నుంచి కుమారుడు, ఓ పిల్లవాడు ఉద్భవించాడయ్యా రామా అని చెప్పారు. చూడండి, బంగారపు మయమైపోయింది ఈ యొక్క తేజస్సు వల్ల ఆ ప్రదేశం అంతా కూడా. ఆ ప్రదేశం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వెండితో నిండిపోయాయి. ఆ యొక్క తేజస్సు యొక్క తీక్షణత ఏదైతే ఉంటుందో ఆ తీక్షణత నుంచి రాగి, ఇనుము బయలుదేరేటండి. ఈ యొక్క తేజస్సు యొక్క మలినం ఏదైతే ఉంటుందో ఆ మలినం నుంచి తగరము, సీసము మొదలైనటువంటివి బయలుదేరి. అంటే రాగి, ఇనుము, తగరము, సీసము, బంగారము, వెండి మొదలైనటువంటి ధాతువులన్నీ భూమి మీదకి వచ్చాయి అంటే ఎవరి వల్ల వచ్చాయంటే శివ తేజస్సు నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా. ఆ యొక్క కాంచనమయమైనటువంటి రెల్లుగడ్డిలో నుంచి ఒక పిల్లవాడు వచ్చాడు. ఈ పిల్లవాడిని చూడగానే దేవతలందరూ హర్షోత్నాతిని పొంది ఆనందించారట. అయితే ఈ పిల్లవాడు పుట్టడంతోనే ఏడవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ పిల్లవాడికి పాలు ఇవ్వాలి. ఎలాగా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూశాట దేవేంద్రుడు. కృత్తికలు కనిపించారు. 6 ముఖాలతో ఉన్నాడు ఈ పిల్లవాడు పుట్టడంతోనే. ఆ కృత్తికల్ని పిలిచాడు. పిలిచి ఈ పిల్లవాడికి మీరు పాలు ఇవ్వండి అన్నాడు. పాలు ఇవ్వండి అంటే వాళ్ళన్నారు, మేము పాలిస్తాం, ఇబ్బంది ఏం కాదు, కానీ మాకు చిన్న కోరిక ఉన్నది అన్నారు. ఏమిటో చెప్పండి అన్న. ఏమీ లేదు, ఈ పిల్లవాడికి మా పేరు కనుక పెడితే మేము తప్పకుండా పాలిస్తాం. ఓహ్ అంతే కదా, మీ పేరుతోనే ఈ పిల్లవాడు పిలువబడతాడు, ముందు మీరు పాలు ఇవ్వండి అన్నాడు దేవేంద్రుడు. ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకుని కృత్తికులు 6 కూడా 6 మోముల వాడికి షణ్ముఖుడికి ఆ యొక్క కృత్తికలు పాలిచ్చారయ్యా. ఒక్కరోజు పాలివ్వగానే ఆ కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు. అదేమిటంటే అలా అవుతారా అంటే తేజసానాం నా వయస్సమీక్షతే అని కాళిదాస్ అంటాడు.
అంటే తేజోమయమైనటువంటి వారు జన్మించినప్పుడు అయోనిజులు వాళ్ళ వయస్సుతో సంబంధం అనేటటువంటిది వాళ్ళకు ఉండదు. ఇది చెప్పడం. కాబట్టి వయస్సు వాళ్ళకి సంబంధం ఏముండదు. ఇలా పుట్టగానే పాలు తాగాడు, ఒక్క రోజులో పెద్దవాడయ్యాటండి. అందువల్ల కృత్తికలు పాలిచ్చి పెంచారు కాబట్టి ఈ పిల్లవాడిని కార్తికేయుడు అని పిలిచారయ్యా. రమారమణ గోవింద గోవింద. కృత్తికలు పాలిచ్చారు, కార్తికేయుడు అయ్యాడు. రెల్లుగడ్డిని సంస్కృతంలో శరవణము అని పిలుస్తారు. శరవణ తటాకంలో నుంచి బయటపడ్డాడు కాబట్టి శరవణ భవుడు అని పిలిచారు. అగ్ని సంభవం చేత, అగ్ని యొక్క సంపర్కము చేత గంగాదేవి యొక్క గర్భము నుండి స్ఖలితమయ్యాడు కాబట్టి ఇతడిని స్కందుడు అని పిలిచారు. కాదు, పుట్టుకతోనే పరమ జ్ఞాన సంపన్నుడై పుట్టినవాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు అని పిలిచారు. చూడండి ఎన్ని నామాలు ఆయనకి. ఒకానొక సమయంలో సర్పజాతిని అంతటినీ కూడా రక్షించి సర్పరూపాన్ని కూడా పొందాడు ఆ మహానుభావుడు. చూడండి అంత గొప్పవాడు. అలాంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జననం జరిగింది. జరగగానే బ్రహ్మగారు, దేవేంద్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఈ పిల్లవాడిని దేవసేనాపతిగా పట్టాభిషిక్తుల్ని చేశారయ్యా రామ. ఇక్కడ ఒక సందేహం. అమ్మవారి యొక్క రూపంలో అమ్మవారికి అయ్యవారికి పుట్టినటువంటి సంతానంగా వచ్చినవాడు కదా తారకాసురుని సంహారం చేసేది. మరి అమ్మవారికి పుట్టలేదుగా కార్తికేయుడు, ఇది ఎలా కుదురుతుందయ్యా అంటే త్రిపుర రహస్యంలో ఒక మాట చెప్పారు. ఈ యొక్క సనత్ కుమారుల వారు తపస్సు చేస్తున్నారట. తపస్సు చేస్తుంటే పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో వెళ్ళిపోతూ ఈ పిల్లవాడి తపస్సును చూసి ముచ్చటపడి ప్రత్యక్షమై ఏం కావాలి నాయనా, నీకు వరం ఇద్దాం అనుకుంటున్నాను అన్నాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు చూస్తే నువ్వు నాకు వరం ఇవ్వడం కాదు, నేనే కావాలంటే నీకు వరం ఇస్తానన్నట్టు ఈ పిల్లవాడు. అతడి యొక్క జ్ఞానానికి మెచ్చుకుని పరమేశ్వరుడు అయితే నాకు వరం ఇస్తావా అని అడిగాడు. ఏం వరం? అయితే నువ్వు నాకు కుమారుడిగా జన్మించు అడిగితే అప్పుడు ఆయన అన్నట్టు నీకే కుమారుడిగా జన్మిస్తానన్నట్టు. అమ్మవారు పక్కనే ఉంది. అదేమిటి నీకే అంటావు, నా యొక్క అనుగ్రహం లేకపోతే నువ్వు పిల్లాడు ఎలా పుడతావు, నీకే అని పరమేశ్వరుని ఎలా అంటావయ్యా అని అడిగింది. అమ్మా, ఎంతటి వాడినైనా ఎంత జ్ఞానైనా తల్లి గర్భంలో 9 మాసాలు నివాసం ఉండి రావడం అంటే చాలా ఇబ్బంది. ఆ యొక్క నరకాన్ని నేను అనుభవించలేను. కాబట్టి నేను బయటికి నీ యొక్క గర్భము నుండి కాకుండా నేను ఉద్భవిస్తానన్నా. అయితే గర్భవాసం లేకుండానే నేను నిన్ను పొందుతానులే అంది అమ్మవారు. చూడండి, భస్మాసురుడు యొక్క తపస్సుకి మెచ్చి పరమేశ్వరుడు వరం ఇస్తే నేను నీ నెత్తి మీద పెట్టి పరీక్షిస్తానన్నాడు. అప్పుడు ఏమైంది, అమ్మవారు పరిగెత్తుకుంటూ వెళ్తుంటే శివుడు ఈవిడ కనిపించకుండా ఒక కుండం కింద మారిపోయింది. ఆ కుండంలో నుంచి తర్వాత ఆవిడ బయటకు వచ్చినా ఆవిడ రూపంతో ఆ కుండం అలాగే ఉండిపోయింది. తర్వాత శ్రీ మహావిష్ణువు వాడిని భస్మం చేశారు. తరువాత మళ్ళీ పరమేశ్వరుడు చాలా కాలం ఏ జగన్నాటకం ఆడినా పరమేశ్వరుడైనా విష్ణువైనా అది లోక కళ్యాణం కోసం, రాబోయేటటువంటి కాలం కోసం. ఇవన్నీ కూడా పరమేశ్వరుడి లీలలో ఒక భాగం అంతే. ఇప్పుడు ఈ గంగాదేవి తీసుకువచ్చి బయట ఒడ్డు దగ్గర పెట్టినటువంటి తేజస్సు ఎక్కడ పడింది అన్నారు. అమ్మవారు ఈ యొక్క గుంటగా మారిపోయిన ప్రదేశం ఉన్నదే సరోవరం కింద, అందులో పడ్డది వచ్చి. ఈ సరోవరంలో నుంచి పుట్టాడు ఈ పిల్లవాడు. ఈ సరోవరంగా మారింది ఎవరు? అమ్మవారే. అమ్మవారిలో నుంచే ఉద్భవించాడు కాబట్టి ఈయన ఉమాసుతుడు. ఇందులో ఎటువంటి అనుమానం లేదయ్యా అని తేల్చారు పౌరాణికులు, ప్రామాణికంగా చూపించారు. అందువల్ల షణ్ముఖుడి యొక్క జననం చాలా గొప్పదైనటువంటిది, చాలా రహస్యమైనటువంటిది. అందుకనే 18 పురాణాల్లో కూడా ఈ రహస్యాన్ని ఛేదించలేదు. ఇక్కడ చెప్తారు విశ్వామిత్ర మహర్షి వారు, ఏమయ్యా, ఏషేతే రామ గంగాయా విస్తరో అభిహితోమయ కుమార సంభవశ్చైవ ధన్య పుణ్యస్తథైవచ. ఈ కుమార సంభవ ఘట్టాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో
వాళ్ళకి సకలమైనటువంటి పుణ్యము కూడా కలుగుతుంది, వాళ్ళు ధన్యులవుతారు అని చెప్పారు. తర్వాత మరొక మాట చెప్పారు, భక్తశ్చయ కార్తికేయే కాకుత్సహ భువి మానవ ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ లోక్యతాం వ్రజేత్. ఎవరైతే భక్తి శ్రద్ధలతో కుమారస్వామి యొక్క గాథని వింటున్నారో, కుమారస్వామి మీద భక్తి కలిగి ఉంటారో వారు ఈ లోకమునందు దీర్ఘాయుష్మంతులవుతారు. అంతేకాదు పుత్ర పౌత్రులతో వర్ధిల్లుతారు. అంతేకాదు తుదకు స్కందలోకాన్ని వాళ్ళు చేరుకుంటారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద ఆ భక్తి ఎవరైతే కనబరుస్తారో వారు అని ఈ కథ యొక్క వినడం వల్ల, ఈ చరిత్ర తెలుసుకోవడం వల్ల వచ్చేటటువంటి లాభాన్ని గురించి కూడా విశ్వామిత్రుడు రామచంద్ర ప్రభువుతో చెప్పారు. అస్తు. అయితే నాయన ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నావా గంగ చరిత్ర? కాదు. ఈ గంగాదేవికి నీ వంశంలో ఉన్న పూర్వీకులకి కూడా సంబంధం ఉందయ్యా అన్నాడు. ఏమిటా సంబంధం అని. అయోధ్యాపతి సూర పూర్వమాసీన్ నరాధిప సగరో నామ ధర్మాత్మ ప్రజాకామ సచా ప్రజ. మీ వంశంలోనే పూర్వీకులలో సగర చక్రవర్తి అనేటటువంటి ఒక చక్రవర్తి ఉండేవారు. ఈ సగర చక్రవర్తి పరమధర్మాత్ముడు, ఎన్నో యజ్ఞాలు చేశాడు, ఎన్నో యాగాలు చేశాడు. ఈయనకి 2 భార్యలయ్యా అన్నారు. మొదటి భార్య పేరు కేసిని అని, రెండవ భార్య పేరు సుమతి అని. ఈ సుమతి కశ్యప ప్రజాపతి యొక్క కూతురు, గరుత్మంతుడికి సోదరి ఈవిడ, ఈ యొక్క సుమతి అనేటటువంటి ఆవిడ. అయితే 2 భార్యలున్నారు. గొప్ప వంశం, గొప్ప ధర్మాత్ముడు, ఎన్నో యజ్ఞ యాగాది క్రతువులు చేశాడు. కానీ అతడికి సంతానము లేదు. సంతానం లేకపోతే ఏం చేశాడు? భార్యలిద్దరినీ వెంట పెట్టుకుని భృగుతుంగము అనేటటువంటి పర్వతం దగ్గరికి వెళ్ళి, హిమవత్ పర్వత ప్రాంతం దగ్గర భృగుతుంగం అనేటటువంటి పర్వతం దగ్గర ఆయన తపస్సు చేశాడు. ఎవరి కోసం తపస్సు చేశాడు? భృగు మహర్షి కోసం తపస్సు చేశాడు. భృగుతుంగం అంటే భృగు మహర్షి యొక్క నివాస ప్రాంతం అది. అక్కడికి వెళ్ళి భృగు మహర్షి కోసం తపస్సు చేశారు. భృగు మహర్షి కోసం తపస్సు చేస్తే పరమేశ్వరుడు ఆ భృగు మహర్షి వారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై, ఓ మహారాజా నిన్ను అనుగ్రహిస్తున్నానయ్యా అన్నారు. అయితే నీకో వరం ఇస్తున్నానని చెప్పాడు. ఏమిటా వరం అంటే, నీ కీర్తిని ఇనుమడింపజేసేటటువంటి చాలామంది పుత్రులు నీకు కలుగుతారు. ఇది మొదటిది. అంతేకాదు నీకు ఒక భార్య యందు మీ వంశాన్ని అభివృద్ధి చేసేటటువంటి వాడు, ఉత్తమ గుణ సంపన్నుడైనటువంటి ఒక కుమారుడు కలుగుతాడు అని వరం ఇచ్చాడు. ఒక భార్య యందు ఒక కుమారుడు, ఒక భార్య యందు పేరు ప్రతిష్టలు తెచ్చేటటువంటి చాలామంది కుమారులు పుడతారు. అప్పుడు వాళ్ళిద్దరిలో భార్యలిద్దరూ అక్కడే ఉన్నారుగా. వాళ్ళిద్దరూ అడిగారు భృగు మహర్షిని, అయ్యా మహానుభావ మీరు మంచి వరమే ఇచ్చారు, కానీ మాలో ఎవరికి అధిక సంతానం కలుగుతుంది? మాలో ఎవరికి ఒక సంతానం మాత్రమే వంశాన్ని వృద్ధి చేసే సంతానం కలుగుతుందో చెప్పండి అని అడిగితే ఆయన అన్నాడు, ఆ యొక్క ఆలోచన అవకాశం మీకే ఇస్తున్నాను, మీరే నిర్ణయించుకోండి అన్నాడు భృగు మహర్షి వారు. ఇంటికి పెద్ద భార్య, ధర్మపత్ని అని పిలుస్తారు పెద్ద భార్యను. ఆవిడ వంశాన్ని వృద్ధి చెయ్యాలి, ఆవిడ కర్తవ్యం అది. అందువల్ల ఆవిడన్నది కేసిని, నాకు ఒక కుమారుడు చాలు, ఆ ఒక్క కుమారుడి చేత నా వంశం వృద్ధి చెందుతుంది, ఆ జీవితానికి అది చాలు, నేను ధన్యాత్మురాలను అవుతాను అని ఆవిడ. ఇక రెండో ఆవిడ సుమతి ఉన్నదే, ఆవిడ నాకు ఆ యొక్క 60,000 మంది సంతానం పొందుతావమ్మా నువ్వు, ఎవరైతే రెండో వాళ్ళు ఉన్నారో వాళ్ళకి, అంటే ఆ 60,000 మంది సంతానం నాకు కావాలండి అని ఆవిడ కోరుకు. సరే, అయితే కొంతకాలం అయ్యింది. ఆ సగర మహారాజు భార్యలు భృగు మహర్షికి నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి వచ్చేశారు. కొంతకాలం గడిచిన తర్వాత కేసిని పెద్ద భార్యకి ఒకానొక సమయమునందు అసమంజుడు అనేటటువంటి ఒక కుమారుడు పుట్టాడు. చూడండి, ఇక కొంతకాలం తర్వాత సుమతిస్తు నరవ్యాగ్రహ గర్భతుంభం వ్యజాయత. ఈ యొక్క రెండో భార్య అయినటువంటి సుమతికి ఒక పెద్ద సొరకాయ లాంటి మాంసపు ముద్ద పుట్టిందిట చెప్తున్నారు చూడండి.
అయితే ఈ సొరకాయ లాంటి గర్భపిండం ఒక్కసారి ఈవిడ ప్రసవించగానే దాదులందరూ కూడా పిండాన్ని రక్షించారు. ఆ సొరకాయ లాంటి పిండంలో నుంచి అందులో నుంచి చిన్న చిన్న పిల్లలు బయటకు పడ్డారట. ఎంతమంది? 60,000 మంది పిండాలు బయటపడ్డాయట. ఈ 60,000 పిండాలని ఏం చేశారటంటే ఈ దాదులు నేతి కడవలలో ఒక్కొక్క కడవలో ఒక్కొక్క పిండాన్ని పెట్టి నవమాసాలు ఆ పిండాలని ఆ కుండల్లోనే అభివృద్ధి చెందేలాగా చేశారు. ఎంత టెక్నాలజీ ఉంది మన పూర్వకాలంలో చూడండి. ఇప్పుడేదో టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటున్నారే, ఇప్పుడు కాదు, పూర్వకాలం నుంచి కూడా ఉంది ఆ యొక్క గొప్పదైనటువంటి టెక్నాలజీ. ఆ నేతి కుండల్లో పెట్టి 60,000 పిండాలని కూడా పోషించి ఆ దాదులు వాళ్ళని ఉన్నతులుగా తీర్చిదిద్దారు. వీళ్ళు చాలా పౌరుషమ పరాక్రమములు కలిగినటువంటి వారు. ఈ యొక్క 60,000 మంది సగర చక్రవర్తి కుమారులు కాబట్టి వీళ్ళని సాగరులు అని పిలిచారు. సగరులు అని పిలిచారు. చూడండి, పెద్ద కుమారుడు ఇంటికి పెద్ద కుమారుడు కేసిని కొడుకు అసమంజుడు. వీడు చిన్నతనం నుండి కూడా చాలా అల్లరి చేష్టలు చేస్తూ పెరిగాడు. రోజు అక్కడ సరయూ నది దగ్గరికి వెళ్ళి పిల్లలతో ఆటలాడుకుంటూ, ఆ పిల్లలతో పాటు ఆటలాడుకుంటూ మధ్యలో ఏం చేసేవాడు అంటే పిల్లల్ని తీసుకువెళ్ళి సరయూ నది మధ్యలోకి తోసేసేవాడు. తోసేస్తే అలా ఒకళ్ళో ఇద్దరు చనిపోతే కూడాను పాపం జనులందరూ వచ్చి రాజుగారి దగ్గర మొరపెట్టుకున్నారు, మీ అబ్బాయి ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడండి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మీ పిల్లాడి వల్ల అని చెప్పుకుంటూ బాధపడితే రాజు ధర్మాత్ముడు, ఒరే నువ్వు ఇలాంటి పనులన్నీ చేసి వంశానికి అప్రతిష్టపాలు చేస్తున్నావు మమ్మల్ని, నువ్వు ఈ యొక్క నగరాన్ని విడిచిపెట్టి పో అని దేశ బహిష్కారం చేశాడు అసమంజుడిని సగర చక్రవర్తి వారు. అయితే చూడండి, ఈ అసమంజుడికి పుట్టినవాడే అంశుమంతుడు. ఇతడు పరమధర్మాత్ముడు, చాలా గొప్ప యుద్ధ విద్యా కుశలుడు కూడా. ఇలా చూడండి, ఒకానొక సమయంలో ఈ సగర చక్రవర్తి వారు ఒక యజ్ఞాన్ని చెయ్యాలని సంకల్పం చేశారు. ఈ యజ్ఞం చెయ్యాలని సంకల్పం చేస్తే ఈ యజ్ఞం ఎలా చెయ్యాలి ఏమిటి ఇవన్నీ కూడా ఋత్విక్కుల ద్వారా తెలుసుకున్నారు. అయ్యా, ఈ యొక్క యజ్ఞం చాలా గొప్పగా జరిగింది రామా, ఈ అశ్వమేధ యాగం, కానీ ఈ యొక్క యజ్ఞమునందే మీ యొక్క సగరులనేటటువంటి 60,000 మంది నిర్జించబడ్డారు అన్నమాట చెప్పాడు. అయ్యా, విస్తారమైన కథనంతటినీ నాకు సరిగ్గా వివరించండి పూర్తిగా, నేను వినాలనుకుంటున్నాను. మా వంశ పూర్వీకుల యొక్క ఈ చరిత్రని మీ నోటి ద్వారా వింటే నాకు చాలా ఆనందం కలుగుతుందన్నాడు. విశ్వామిత్రుడు ఒక నవ్వు నవ్వాడు. ఎందుకు నవ్వడం విశ్వామిత్రుడు అంటే, రాముడికి తెలియందేముంది, నీ వంశ చరిత్ర నీ పూర్వీకుల చరిత్ర నీకు తెలియదు, కానీ గురువుగారి నోటితో ఈ కథ అంతా వినాలని అనుకుంటున్నావు కదా రామా, నేను చెప్తానులే అని అర్థం అంటే నా నవ్వుకి. అయితే ఆయన అన్నాడు, పూర్వం వింధ్య పర్వతానికి హిమవత్ పర్వతానికి మధ్య ప్రదేశం కొండలు అవి లేకుండా సమతుల్యంగా ఉండేటటువంటి ప్రదేశం. అంటే మధ్యప్రదేశ్ దాటి వెళ్తే బయటికి పైకి వింధ్య పర్వతాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హిమవత్ పర్వతం వరకు మధ్యలో కొండలు ఏముండవు, పర్వతాలు సమాంతరంగా ఉంటుంది భూభాగం. వింధ్య పర్వతము హిమవత్ పర్వతము ఒకదాన్నొకటి చూసుకుంటున్నాయా అన్నట్లుగా ఉంటాయి. అంతటి మధ్యలో ఖాళీ. ఈ ప్రదేశాన్ని ఏమన్నారండి అన్నారు, దీన్ని ఆర్యావర్త భూమి అని పిలిచారు. ఈ ఆర్యావర్త భూమి యజ్ఞాలు చేయడానికి అనువైనటువంటి ప్రదేశం. ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నట్ట దేనికి? అశ్వమేధ యాగం చేయడానికి. అయితే చూడండి, యజ్ఞాశ్వాన్ని పంపించాడు, అది తిరిగి వచ్చింది. ఈ లోపు ఏమైందంటే, వెళ్ళి వచ్చేలోపు సంవర్తనం అనేటటువంటి కార్యక్రమం ఒకటి చేస్తారుగా, ఇది చేస్తున్నాడు. ఉక్త్యము అనేటటువంటి క్రతువు చేస్తున్నాడు. ఈ క్రతువు చేస్తున్నటువంటి సమయంలో దేవేంద్రుడు వచ్చి యజ్ఞాశ్వాన్ని ఎత్తుకుపోయాడు. యజ్ఞాశ్వం ఎత్తుకుపోబడింది అన్న విషయం రాజుగారికి వచ్చి తెలిసింది. పురోహితులు అన్నారు, అయ్యా, యజ్ఞాశ్వం ఎత్తుకుపోబడకూడదు, ఒకవేళ అలా ఎత్తుకుపోబడి దాన్ని కనుక మీరు తేలేకపోతే ఈ యజ్ఞకర్త చేయించిన వాళ్ళు ఇద్దరూ కూడా మరణిస్తారు. కాబట్టి యజ్ఞాశ్వాన్ని ఎవడైతే దొంగలించాడో వాడిని వెంటనే పట్టుకోండి, యజ్ఞ అశ్వాన్ని ఇక్కడికి తెప్పించండి,
ఈ విషయం చెప్పారు ఋత్వికులందరూ కూడా. చెప్తే వెంటనే పిల్లలు 60,000 మందిని కూడా దగ్గరికి పిలిచాడు సగర చక్రవర్తి. పిలిచి ఆయన అన్నాడు, ఒరే నాయన, నేను యజ్ఞ హడావుల్లో పడిపోయి రాక్షసుల యొక్క ఆగమనాన్ని నేను గమనించలేదు. యజ్ఞం జరుగుతున్నంతసేపు రాక్షసుల యజ్ఞాన్ని ఎలాగ అవరోధం చేద్దామానని చూస్తూ ఉంటారు. నాకు తెలిసి ఏ రాక్షసుడో మన గుర్రాన్ని ఎత్తుకుపోయి ఉంటాడు. ఈ భూమిని అంతటినీ మీరు గాలించండి. భూమంతా కూడా గాలించి, ఎంతటి భూమిది? 60,000 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి భూభాగం. ఏమిటి? ఒక్క జంబూ ద్వీపం. ఇలాంటి ద్వీపాలు 7 ఉన్నాయి భూమి మీద మొత్తం. జంబూ ద్వీపం ఒక్కటి 60,000 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి భూమి. ఈ జంబూ ద్వీపం అంతా కూడా మీరు 60,000 మంది ఉన్నారుగా, 60,000 మంది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనం భూమిని తీసుకుని మొత్తం భూమిని అంతటినీ, జంబూ ద్వీపాన్ని అంతటినీ వెతకండి. ఒకవేళ భూమి మీద ఎక్కడా మీకు కనుక ఈ గుర్రం కనిపించకపోతే నాయన భూమిని తవ్వి పాతాళంలో కూడా వెతకండి ఈ గుర్రం గురించి. గుర్రం లేకుండా వెనుతిరిగి రావద్దు. ఆ గుర్రాన్ని పట్టుకొని వెళ్ళిన వాడిని కూడా పట్టుకు తీసుకురండి అని వీళ్ళందరికీ చెప్పి పంపించాడు. చూడండి, నేను యజ్ఞదీక్షలో ఉన్నాను. నాతో పాటు ఈ ఋత్విక్కులు ఈ యజ్ఞాన్ని కాపాడడం కోసం అంశుమంతుడు, తన మనవుడు అసమంజుడి యొక్క కుమారుడు, ఈ అంశుమంతుడు కూడా ఇక్కడే ఉంటాడు. మీరు మాత్రం వెళ్ళి వెతకండి అని వాళ్ళని పంపించాడు. చూడండి, వీళ్ళు భూమండలం అంతా కూడా తిరిగారట వెళ్ళి. చూడండి, ఎక్కడ వెతికినా సరే ఈ గుర్రపు జాడ అనేటటువంటిది తెలియలేదు. తెలియకపోయేటప్పటికీ ఇలా కాదు, ఒక్కొక్కడు ఒక్కొక్క యోజనాన్ని తీసుకుని ఆ యోజనం గుండా తవ్వుకుంటూ భూమిలోకి వెళ్ళిపోండి అన్నారు. అలాగ వాళ్ళ పదునైనటువంటి గోళ్లనే యొక్క ఆయుధాలుగా చేసుకుని భూమిని తవ్వడం కొంతమంది మొదలుపెట్టారు. కొంతమంది ఆయుధాలు ఉపయోగించారు. శూలాలు, బల్లాలు, గడ్డపారలు ఇవన్నీ కూడా ఉపయోగించుకుని వాళ్ళందరూ భూమిని తవ్వేస్తున్నారు, బద్దలు కొట్టేస్తున్నారు భూమిని. ఆ వస్తున్నటువంటి భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉండగా భూమిలో పెద్ద శబ్దం ఒకటి అయిందట. మహానాదం జరిగింది. పాతాళంలో ఉండేటటువంటి సర్పములు, రాక్షసులు, అసురులు, మిగతా ప్రాణులందరూ కూడా గగ్గోలు పెట్టారట వీళ్ళు చేసే పనిని చూసి. అంతటి భీభత్సాన్ని సృష్టించారు వీళ్ళందరూ కూడా. అయితే పాతాళం వరకు తవ్వారు. ఎక్కడి వరకు తవ్వారు అని, జంబూ ద్వీపం దగ్గర మొదలుపెట్టి నార్త్ అమెరికా దాకా తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అందుకనే పసిఫిక్ సముద్రం, ఇటు అట్లాంటిక్ సముద్రం, అంటార్కిటికా సముద్రం ఏర్పడ్డాయి. అంటే ఏమిటి? సముద్రాలు చాలా తక్కువ సంఖ్యలో ఉండేవి. ఈ సముద్రాల సంఖ్యని విస్తరింపజేసుకుంటూ పోయారు వీళ్ళు తవ్వుకుని భూభాగాన్ని అంతటినీ కూడా. అంటే ఇక్కడ భూమి ఇండియా దగ్గర మొదలుపెట్టి అటు నార్త్ అమెరికా దాకా తవ్వుకుంటూ పోయారు వీళ్ళు. మన భాషలో అర్థమయ్యేలా చెప్పాలి అంటే పాతాళం అంటే నార్త్ అమెరికా, అక్కడ దాకా వెళ్ళారు వీళ్ళు. అయితే చూడండి, దేవతలు, గంధర్వులు, అసురులు, నాగులు మొదలైన వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తారట. మరి భూమిని ఇంతలా తవ్వేస్తూ ఉంటే, బద్దలు కొట్టేస్తూ ఉంటే వాళ్ళు మాత్రం కంగారు పడ్డారు. జీవులన్నీ ఇబ్బంది పడిపోతున్నాయి వాళ్ళ వల్ల. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మహానుభావ, యస్యేవం వసుధా కృష్ణ వాసుదేవస్య ధీమతః, వీడు యజ్ఞాశ్వాన్ని అపహరించినటువంటి వాడు ఎవడు అని ఈ యజ్ఞ నిమిత్తమై వెతుకుతున్నటువంటి ఈ గుర్రం కోసం భూమిని అంతటినీ బదలు కొట్టేస్తున్నారు వీళ్ళు. వచ్చిన వాళ్ళని వచ్చినట్లుగా చంపేస్తున్నారు, ఇంత హింస చేస్తున్నారు ఈ సాగర్లు, వీళ్ళని ఎవరు అదుపు చేస్తారు అని బ్రహ్మగారిని అడిగారు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, ఈ భూమి అంతా కూడా ఎవరి రక్షణ యందు ఉన్నది అంటే శ్రీ మహావిష్ణువు యొక్క రక్షణ యందు ఉన్నది. ఈ భూమి అంతా ఎవరికి చెందినది? ఇదంతా కూడా మహావిష్ణువుకి చెందినది. అందుకని ఆయన భూదేవితో కూడినటువంటి వాడే ఉంటాడు ఎప్పుడూ కూడా. ఈ భూదేవి ఎవరదండి? శ్రీ మహావిష్ణువుది. అందుకనే కదా అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అని ఆ భూదేవితో సహితంగా ఆయనకి కళ్యాణం చేస్తాం. ఈ భూదేవి ఎందుకు? ఆయన సొత్తు, ఆయన యొక్క రక్షణలో ఉంటుంది, ఆయన సొత్తు ఈ భూమి అంతా కూడా. ఇప్పుడు నారాయణుడు కపిల మహర్షి రూపంలో ఈ భూమి మీద సంచరిస్తున్నాడయ్యా.
ఆయన యొక్క సంకల్పం వల్లే వీళ్ళు ఈ పనికి పూనుకున్నారు అని చెప్పారు. అంటే ఏమిటి, సాగరుల చేత ఒక గొప్పదైనటువంటి కార్యక్రమం జరగవలసి ఉన్నది అన్నారు. ఏమిటి కార్యక్రమం అన్నారు, సముద్రాలు తవ్వడం అనేటటువంటి పని వీళ్ళ వల్ల జరగవలసి ఉన్నది. వీళ్ళు పుట్టుకతోనే అల్పాయుష్కులు కాబట్టి కంగారు పడద్దు, వీళ్ళకి కపిల మహర్షి యొక్క చేతిలోనే చావు రాసి ఉన్నది కాబట్టి మీరు కంగారు పడకండి, మీరు వెళ్ళిరండి. బ్రహ్మగారి మాట చెప్పగానే దేవతలందరూ కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే పితామహ ఉవాచ శ్రుత్వా త్రయత్రింశత్ అరిందమ. త్రయత్రింశత్ అంటే 33 మంది దేవతలు ఊపిరి పీల్చుకున్నారు అన్నాడు వాల్మీకి మహర్షి. అదేంటండి 33 కోట్లు కదండి అనుకుంటారు చాలామంది దేవతలు. 33 శాఖల్ని కోట్లు అని పిలిచారు. 33 శాఖలు అంటే ఏమిటన్నారు అంటే వేదమే చెప్పింది. ఏమని అంటే అష్టావశవ ఏకాదశ రుద్రాహ ద్వాదశాదిత్యౌ ద్వే అశ్వినౌ. అంటే అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, 2 అశ్వినీ దేవతలు, మొత్తం కలిపితే 33 మంది. ఈ 33 మంది శాఖలలో ఉన్నటువంటి మిగతా దేవతలందరూ కలుపుకుంటే ఈ 33 శాఖలు అయ్యాయ్యా అని చెప్పారు. కాబట్టి ఈ శాఖని చెప్పడానికే కోట్లు అని పిలిచారు. కోటి అంటే కేవలం కోటి సంఖ్యే కాదండి, కోటి అంటే విభాగము అని కూడా అర్థం వస్తుంది. మనం అర్థం చేసుకోవడం బట్టి ఉంటుంది. కాబట్టి 33 కోట్ల మంది దేవతలు కూడా అంటే 33 శాఖల దేవతలు కూడా ఊపిరి పీల్చుకుని వెనక్కి వెళ్ళారు. ఈలోపు భూమిని బద్దలు కొట్టుకుంటూ ఆ భూమి లోపలికి వెళ్ళిపోతున్న ఈ సాగరులు దగ్గర పడిపోతుంది. వీళ్ళకి వినాశకాలం. ఈ వినాశకాలం దగ్గర పడిపోతూ ఉంటుంది. ఒక మహాధ్వని వచ్చింది భూమిలో నుంచి. వాళ్ళందరూ భూమిని తవ్వి ఆ యొక్క భూమిని అంతటినీ కూడా ప్రదక్షిణం చేశారు అన్నారు. అంటే ఏంటి, ఒక చోట మొదలుపెట్టి తవ్వడం, మళ్ళీ తవ్వుతూ అదే ప్రదేశానికి వచ్చారట వీళ్ళు. అంటే మొత్తం భూమికి ఒకసారి ప్రదక్షిణం చేసేశారు మొత్తం తవ్వుకుంటూ. అయినా సరే వీళ్ళకి యజ్ఞాశ్వం కనిపించలేదు. తండ్రి దగ్గరికి వెళ్ళారు, తండ్రికి నమస్కారం చేశారు. అయ్యా మహానుభావ, మేము భూమిని అంతటినీ వెతికాం, భూమిలో పాతాళం వరకు కూడా తవ్వుకుంటూ వెళ్ళిపోయాం, అయినా సరే మాకు యజ్ఞాశ్వం కనిపించలేదు, ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగారు వాడు. చాలా కోపాన్ని పొందాడు సగర చక్రవర్తి. అసలు మీరు ఒట్టి చేతులతో తిరిగి ఎందుకు వచ్చారని అడిగాడు. మీరు వెంటనే వెళ్ళండి, ఇప్పుడు మీరు ఎంతవరకు తవ్వారో ఆ తర్వాత కూడా ఇంకా తవ్వుకుంటూ వెళ్ళండి లోపలికి అన్నాడు. లోపలికి తవ్వుకుంటూ వెళ్ళి ఈ యొక్క గుర్రం ఎక్కడైతే ఉన్నదో ఆ అశ్వాన్ని అపహరించిన వాడిని, అశ్వాన్ని కూడా పట్టుకుని కృతార్థులై తిరిగి రండి, వెళ్ళండి అని తిట్టి పంపించాడు. పంపితే వీళ్ళు మళ్ళీ బయలుదేరారు, పరుగులు పెట్టారు, మళ్ళీ తవ్వడం ప్రారంభం చేశారు భూమిని. ఇలా తవ్వుకుంటూ వెళ్తూ ఉంటే పర్వతాకారంలో ఉన్నటువంటి ఒక ఏనుగు కనిపించింది. దాని పేరు విరూపాక్షము. తూర్పు దిక్కుగా తవ్వుకుంటూ వెళ్ళినప్పుడు ఈ విరూపాక్షం అనేటటువంటి ఏనుగు కనిపించింది. దానికి నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి అక్కడ నుంచి ఏం చేశారు, మళ్ళీ దక్షిణ దిక్కుగా తవ్వడం ప్రారంభం చేశారు. దక్షిణ దిక్కుగా వెళ్తే అక్కడ మహాపద్మము అనేటటువంటి ఏనుగు కనిపించింది. ఆ ఏనుగుకి ప్రదక్షిణ చేశారు. అక్కడి నుంచి పశ్చిమ దిక్కుకు తవ్వడం ప్రారంభం చేశారు. అక్కడ సౌమనసము అనేటటువంటి ఏనుగు కనిపించింది. ఈ ఏనుగులు ఏమిటండి అన్నారు, ఈ ఏనుగులు భూభారాన్ని మోస్తూ ఉంటాయి, టెక్టానిక్ ప్లేట్స్ అంటున్నారే అవి కదిలాయనుకోండి ఈ భూమి పైన నిలబడదు ఏది కూడా. అలాంటి శక్తివంతమైనటువంటి పర్వతాలు అవి, పాతాళంలో ఉంటాయి అవి. ఆ పర్వతాలని గజములు అనేటటువంటి పేరుతో వ్యవహరించారు ఇక్కడ తప్ప నిజమైన ఏనుగు రూపంలో ఉన్నాయి కాబట్టి అవి ఏనుగులు కాదండి అని చెప్పారు కూడా వ్యాఖ్యానకారులు కొంతమంది. కాబట్టి అలాంటి ప్రదేశానికి వెళ్ళారు, అంతవరకు తవ్వుకునేవాళ్ళు. అంటే భూమి యొక్క పొరలలో దాకా తవ్వుకుంటూ పోయారు. ఇక్కడ చూడండి సౌమనసము అనేటటువంటి దాన్ని చూశారు పశ్చిమ దిక్కు వైపు. అక్కడి నుంచి ఉత్తర దిక్కుకు తవ్వుకుంటూ వెళ్తే అంతా మంచు ప్రాంతం, తెల్లగా ఉంది అక్కడ. ఆ తెల్లగా ఉన్నటువంటి ఏనుగుని చూశారట, దాని పేరు భద్రము అనేటటువంటి ఏనుగు. దానికి కూడా నమస్కారం చేసి ఇక 4 దిక్కులా తవ్వినా కనిపించలేదంటే ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యాన్ని కూడా విడిచిపెట్టకుండా తవ్వుదామని మొదలుపెట్టారు. మళ్ళీ ఈశాన్యం వైపు తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈశాన్యం వైపు తవ్వుకుంటూ వెళ్ళిపోగా
ఒక ప్రదేశం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ గుర్రం కనిపించింది. అమ్మయ్య, మన గుర్రం మనకి దొరికేసిందని అందరూ హాయిగా కేరింతలు కొట్టారు. ఆ గుర్రం కట్టిపడేసి ఉన్నటువంటి ప్రదేశానికి కొంత దూరంలో కపిల మహర్షి వారు తపస్సు చేసుకుంటున్నారు. ఈ ఇంద్రుడు ఏం చేశాడు, ఈ గుర్రాన్ని తీసుకొచ్చి కపిల మహర్షి తపస్సు చేసుకున్న ప్రాంతం దగ్గర కట్టి వెళ్ళిపోయాడు. కపిల మహర్షికి తెలియదు ఆ గుర్రం ఎవరిది ఏమిటి అన్న విషయం. ఆయన తపస్సులో ఉన్నాడు, ధ్యానంలో ఉన్నాడు. ఎక్కడ కట్టాడు తీసుకువెళ్ళి గుర్రాన్ని అని, కపిల మహర్షి ఎక్కడ తపస్సు చేశారు అని. నార్త్ అమెరికాలో కాలిఫోర్నియా అని ఉన్నది, కపిల మహర్షి యొక్క ప్రదేశం అది, అదంతా కూడా. అందుకనే పేరు చూడండి, కపిల మహర్షి కాలిఫోర్నియా అని పెట్టుకున్నారు వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు నోరు తిరక్క. అది కపిల మహర్షి స్థానం అది. అప్పుడు కాలిఫోర్నియా అని పేరు వచ్చింది. ఇప్పటికీ కాలిఫోర్నియాలో ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్కి పేరేమిటో తెలుసా? హార్స్ ల్యాండ్ అని. అంటే ఈ గుర్రాన్ని కట్టేసిన ప్రాంతం అని అర్థం. చూడండి, ఇప్పటికీ రామాయణపు గుర్తులు మన యొక్క ప్రపంచంలో ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. ఈ గుర్రాన్ని కట్టేసిన ప్రాంతం హార్స్ ల్యాండ్ అయ్యిందయ్యా. మరొక విషయం చెప్పమంటారా? అక్కడే ఈ గుర్రాన్ని కట్టిన ప్రదేశం దగ్గరే మరొక నది ఒకటి ప్రవహిస్తోంది. అది పాతాళంలో ప్రవహించేటటువంటి గంగా నది. కాబట్టి చూడండి, అంటే గంగ 3 లోకాల్లో ప్రవహించిందన్నాడుగా. 1 ఊర్ధ్వలోకాల్లో, 2 భూలోకంలో, జంబూద్వీపంలో, 2 పాతాళంలో, ఆ యొక్క ప్రదేశంలో. అందువల్ల చూడండి, ఆ గుర్రాన్ని చూసి పరుగు పెట్టారు వీళ్ళందరూ. అక్కడ తపస్సు చేసుకుంటున్నటువంటి కపిల మహర్షిని కూడా చూశారు. తేతం హయహరం జ్ఞత్వా క్రోధ పర్యాకులేక్షణ, వీడే మన యొక్క గుర్రాన్ని దొంగలించినటువంటి వాడు అని క్రోధంగా అరుస్తూ చేతిలోకి బల్లాలు, ఈటెలు అన్నీ కూడా పట్టుకుని అతడి మీదకి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఏమిటి, కనిపిస్తే ఇంక చంపేయడమే వీళ్ళకి. ఇంకా ఆ ఉత్సాహం, ఆ అడ్డు అదుపు ఏమీ లేదు. ఇంకా ఆ కపిల మహర్షి మీదకి వెళ్ళిపోతున్నారు. అస్మాకంతం హి తురగం యజ్ఞీయం హుతవాసిన దుర్మేధస్తం హి సంప్రాప్తన్ విద్ధిహి న సగరాత్మజాన్. ఇది మా యజ్ఞాస్వం, దీనిని నువ్వే అపహరించి ఉంటావు. ఇక్కడికి వచ్చిన మేమందరము సగరుడి యొక్క పుత్రులం కాబట్టి అవి ఆ విధంగా మమ్మల్ని తెలుసుకో. కాబట్టి నేను ఈరోజు నిన్ను సంహారం చేస్తామని క్రోధంతో ఆ కపిల మహర్షి మీదకి వీళ్ళందరూ కూడా వస్తున్నారు. వెంటనే శృత్వాద్వచనం దేశాం కపిలో రఘునందన రోషేణ మహతా అవిష్టో హూంకారమకరోత్తథా. ఒక్కసారి కపిల మహర్షి మీదకి వీళ్ళందరూ చుట్టుముట్టి వచ్చేస్తూ ఉంటే దగ్గరికి రాగానే వాళ్ళందరికేసి ఒక్కసారి కోపంగా చూశారట కపిల మహర్షి. కోపంగా చూసి హూంకారం చేశారట. ఎప్పుడైతే హూంకారం చేశారో ఈ హూంకార శబ్దం చేత వాళ్ళందరూ బూడిద రాసులై పడిపోయారటండి. ఒక్కరు దగ్ధమైపోయారు అందరూ కూడా. అది కపిల మహర్షి యొక్క వైభవం అంటే. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా దగ్ధమై భూమి మీద పడిపోయారో ఆయన అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. వీళ్ళ బూడిద రాసులై పడిపోయారు. గుర్రమా అక్కడే ఉండిపోయింది. అక్కడ యజ్ఞమా జరగడం ఆగిపోయింది. వాళ్ళు రారు, ఇక్కడ యజ్ఞం జరగదు. చాలా రోజులు గడిచిపోయింది. సగర చక్రవర్తి అంశుమంతుడిని పిలిచాడు. నాయన, మీ పినతండ్రులు యజ్ఞాశ్వం కోసం చాలా కాలం అయిపోయిందిరా వెళ్ళి, ఇప్పటిదాకా ఏ ఆచూకీ కూడా తెలియలేదు, ఇప్పటిదాకా రాలేదు, గుర్రం జాడ కూడా తెలియలేదు. నువ్వు వెళ్ళు నాయన, మీ పినతండ్రులు ఎక్కడున్నారో కనిపెట్టు, ఆ గుర్రం జాడ కూడా తెలుసుకో. ఈ యజ్ఞం పూర్తి చేయకపోతే అది మనకి కీడును శంకిస్తుంది. కాబట్టి వెళ్తూ వెళ్తూ ఏం చేస్తావంటే కాస్త బాణాలని, ఖడ్గాన్ని కూడా తీసుకుని వెళ్ళు. ఎందుకంటే పాతాళంలో ఉండేటటువంటి జీవులు భూమి మీద నివసించే జీవుల కన్నా చాలా పెద్దవిగా ఉంటాయి. కాబట్టి వాటిని ఎదుర్కోవాలి అంటే నువ్వు కాస్త అస్త్ర సామాగ్రి అంతా కూడా దగ్గర పెట్టుకుని వెళ్ళవలసింది అని చెప్పాడు సగర చక్రవర్తి. అంశుమంతుడిని పిలిచి మనవడు బయలుదేరాడు. ఆ సగర కుమారులు తవ్విన ప్రదేశాన్ని వెంబడిస్తుకుంటూ వెళ్ళిపోతే ఆయన ఒకనొక సమయానికి పాతాళానికి చేరుకున్నాడు. పాతాళానికి వెళ్తూ ఉంటే ఈ యొక్క ఏనుగులన్నింటినీ దర్శనం చేశాట. 4 దిక్కులో ఉన్నటువంటి ఏనుగులన్నింటినీ కూడా. వాటిని అడిగాడు, ఏమమ్మా మా యొక్క పినతండ్రులు మీకు ఏమైనా కనిపించారా,
మా యాగాశ్వం మీకు ఏమైనా కనిపించిందా అని అడిగితే అన్నాయి, కుమారా కంగారు పడకు, నువ్వు అచిర కాలంలోనే యాగాశ్వాన్ని కనుగొంటావు, నీ యజ్ఞం పరిసమాప్తం అవుతుంది, అంతవరకు మేము చెప్పగలం, నువ్వు వెళ్ళవలసింది. ఏనుగులన్నీ ఆశీర్వదించాయి, ఇలాగే వెళ్ళమన్నాయి ముందరికి. అలా అన్ని దిక్కులు తిరిగి 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 ఆఖరికి పాతాళంలో ఉన్నటువంటి కపిల మహర్షి యొక్క స్థానానికి చేరుకున్నాడు. అక్కడ గుర్రం కనిపించింది. వీళ్ళ పినతండ్రులు ఎవ్వరూ కనిపించలేదు. 60,000 బూడిద కుప్పలు మాత్రం కనిపిస్తున్నాయి. అక్కడ కళ్ళంపట నీళ్లు పెట్టుకుని కూర్చుని ఏడ్చాడు. అశరీరవాణి వినిపించింది, నీ యొక్క పినతండ్రులందరూ కూడా కపిల మహర్షి యొక్క కోపానికి భస్మం అయిపోయారు, అందువల్ల నీ గుర్రం ఒకటే మిగిలింది, ఈ గుర్రాన్ని పట్టుకుని వెళ్ళు, యజ్ఞాన్ని పూర్తి చేయించు. ఏడుస్తూ కింద కూర్చుని పోయాడు అంశుమంతుడు. తన పినతండ్రులందరూ కూడా దగ్ధమైపోయారే, ఇప్పుడు వీళ్ళని నేను ఎలా ఉద్ధరించాలి? ముందు మా పినతండ్రులందరికీ నేను తర్పణాలు విడిచిపెట్టాలి నీళ్లతో. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళకి ఉన్నత లోకాలు దక్కాలి అంటే ముందు తర్పణం వదలాలి. ఇక్కడ తర్పణం వదలాలంటే ఏం చేయాలి? నీళ్లు కావాలి. నీళ్లు కోసం వెతికాడు. అక్కడ ఏమీ నీరు చుక్క కనిపించలేదు. వెతుకుతున్నాడు, బాధపడుతున్నాడు. ఈలోపు అక్కడికి గరుత్మంతుల వారు వచ్చారు. గరుత్మంతుల వారు వచ్చి, నాయన అంశుమంతా కంగారు పడకపోయి, ఎవరు మీ పినతండ్రులందరికీ కూడా నేను మేనమామని, నన్ను గరుడు అంటారు, కాబట్టి నువ్వు కంగారు పడకు, మీ పినతండ్రులకి ఇప్పుడు తర్పణాన్ని ఇవ్వలేవు అన్నాడు గరుత్మంతుడు. ఎందుకు ఇవ్వలేనని అడిగాడు. ఏమీ లేదయ్యా, కపిల మహర్షి యొక్క క్రోధాగ్నికి మీ వాళ్ళందరూ కూడా చనిపోయారు. బ్రహ్మతేజస్సుతో ఉన్నటువంటి వారి ద్వారా శపించబడి కానీ క్రోధాన్ని పొంది కానీ శరీరాన్ని విడిచిపెడితే వాళ్ళకి ఉన్నత లోకాలు లభించవు. వాళ్ళకి ఊర్ధ్వలోకాలు రావాలి అంటే వాళ్ళ మీద నుంచి ఆకాశంలో ప్రవహించేటటువంటి గంగా నది భూమి మీదకి వచ్చి ఈ యొక్క బూడిద కుప్పల మీద నుంచి వెళ్తే కానీ వాళ్ళకి ఉన్నత లోకాలు ప్రాప్తించవు, ఉన్నత గతులు రావు. అది నీ వల్ల ఇప్పుడు అయ్యే పని కాదు. కాబట్టి నువ్వు ఇంకా దీని గురించి చింతించకు. నువ్వేం చేస్తావో తెలుసా? ఈ గుర్రాన్ని తీసుకుని వెళ్ళి ముందు మీ తాతగారి చేత యజ్ఞాన్ని పూర్తి చేయించు. తర్వాత ఏం జరగవలసి ఉందో అది భగవంతుడి యొక్క ఇచ్చ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇంకా ఆలస్యం చెయ్యకయ్యా అంశుమంతా అని గరుత్మంతుడు అతన్ని ఓదార్చి అక్కడి నుంచి పంపించాడు. పంపిస్తే అంశుమంతుడు ఆ గుర్రాన్ని పట్టుకుని వెళ్ళాడండి. జరిగిన విషయం అంతా కూడా తాతగారికి చెప్పాడు. యజ్ఞాన్ని ముందు పూర్తి చేయించారు. యజ్ఞం పూర్తయిన తరువాత ఈ గంగాదేవిని భూమి మీదకి ఎలా తీసుకురావాలనేటటువంటి ఒక నిర్ణయం మీద ఎటువంటి ఆలోచన నిర్ణయానికి కూడా రాలేకపోయాట సగర చక్రవర్తి. ఏం చెయ్యాలి? ఆకాశగంగని భూమి మీదకి తీసుకురావాలంటే సామాన్యమైనటువంటి విషయమా? ఇది కుదిరే విషయమా? అసలు ఏం చేస్తే ఆ గంగ భూమి మీదకి వస్తుంది? అప్పటి వరకు మా పూర్వీకులు, మా పిల్లలు ఎవరూ కూడా ఉన్నత లోకాలు పొందలేరే. ఈ దిగులుతోనే కాలం గడిపేట చాలా కాలం సగర చక్రవర్తి గారు. 1, 2 30,000 సంవత్సరాలు భూమిని అంతటినీ పాలించాడు మహానుభావుడు. ఆ తర్వాత శరీరాన్ని విడిచిపెట్టేస్తూ ఆ యొక్క అంశుమంతుడికి రాజ్య పట్టాభిషేకం చేశాడు. తర్వాత రాజు ఎవరయ్యారు? అంశుమంతుడు అయ్యాడు. ఈ అంశుమంతుడు కుమారుడు దిలీప చక్రవర్తి. ఈ అంశుమంతుడికి కొడుకు. దిలీప చక్రవర్తి కొడుకుగా ఉంటే రాజ్యభారాన్ని అంతటినీ కూడా కొంతకాలం పరిపాలన చేసి కొడుకైనటువంటి దిలీపుడికి పట్టాభిషేకం చేసేసి అంశుమంతుడు హిమవత్ పర్వత ప్రాంతం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆకాశగంగని భూమి మీదకి దింపడానికి కావలసినటువంటి తపస్సుని చేయడం ప్రారంభం చేశాడు. 1, 2 32,000 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. 1, 2 కాదు. ఇన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసినా సరే అతడికి ఈ గంగని భూమికి తీసుకురావడం అనేటటువంటిది అవలేదు. ఆఖరికి స్వర్గాన్ని పొందాడు ఆయన. ఇక దిలీప చక్రవర్తి తన యొక్క తాతల్ని ఎలాగ ఉద్ధరించాలి పాపం ఈ ఆలోచన ఉండేది ఆయన. ఎంత ఆలోచన చేసినా ఆయనకి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఈ దిలీపుడి యొక్క కుమారుడే భగీరథుడు.
మీరు చూడండి. అయితే భగీరథుడు పుట్టాడు. ఈ యొక్క దిలీప చక్రవర్తి కూడా 30,000 సంవత్సరాలు భూమిని పాలించి ఏం చెయ్యాలో తోచక ఆయన కూడా శరీరాన్ని విడిచిపెట్టేశాడయ్యా. మనోవ్యాధి పట్టుకుంది ఆయనకి చిట్ట చివర దిలీప చక్రవర్తి వారికి. నా పూర్వీకుల్ని ఎలాగ ఉద్ధరించాలి ఆయనకి తెలియలేదు, వెళ్ళిపోయాడు ఆయన. ఇక భగీరథుడు వచ్చాడు. భగీరథుడు రాజ్య పరిపాలనలో ఉన్నాడు. అయితే ఒక లోటు ఏమిటి అంటే భగీరథుడికి సంతానం లేదు. ఒకసారి చర్చ చేశాడు పెద్దలందరినీ కూర్చోబెట్టుకుని. ఋషులు అన్నారు, అయ్యా భగీరథ, మీ వంశంలో పూర్వీకులు ఉన్నారు, మీ పూర్వీకులందరికీ కూడా దారుణమైనటువంటి చావు వచ్చింది. అది బ్రాహ్మణుడి యొక్క కోపం వల్ల వచ్చినటువంటి చావు. ఈ చావు వల్ల వాళ్ళకి ఏమిటి అంటే ఊర్ధ్వలోకాలు లభించలేదు. వాళ్ళకి ఊర్ధ్వలోకాలు లభించలేకపోతే వాళ్ళు మనశ్శాంతిగా ఉండలేరు. మనశ్శాంతిగా ఉండలేకపోతే మీ వంశాన్ని అనుగ్రహించలేరు. మీ వంశం మీద పితృదేవతల యొక్క అనుగ్రహం పడకపోవడం వల్ల ఈ యొక్క సంతానం అనేటటువంటిది నీకు ఆటంకంగా మారింది, ఇబ్బంది కలుగుతోంది, నీకు సంతానం కలగట్లేదు. నీకు సంతానం కలిగితేనే నీ వంశం అభివృద్ధి చెందుతుంది. నీ వంశం అభివృద్ధి చెందాలి అంటే పితృదేవతల అనుగ్రహం కావాలి. పితృదేవత అనుగ్రహం కావాలంటే వాళ్ళు ఆనందించాలి. వాళ్ళు ఆనందించాలంటే వాళ్ళకి ఉన్నత లోకాలు రావాలి. ఉన్నత లోకాలు రావాలి అంటే వాళ్ళని ఉద్ధరించగలిగేవాడు ఎవడో ఒకడు ఉండాలి వాళ్ళ చావులో నుంచి. ఇన్ని విధానాలు ఉన్నాయి. మీ పూర్వీకులందరూ పాపం ఆలోచన చేశారు, కొంతమంది తపస్సు చేశారు, ఎవరి వల్ల కాలేదయ్యా వాళ్ళని ఊర్ధ్వలోకాలకి పంపించడం. నువ్వైనా ప్రయత్నం చేసి ముందు మీ యొక్క పితృదేవతల్ని ఉద్ధరించు, ఈ ప్రయత్నం చేయవయ్యా అని చెప్పారు ఋషులు. అంటే ఇది రామాయణంలో లేదు. ఈ విషయాలన్నీ వేరే పురాణంలో జరిగిన చర్చను నేను ఇందులో మీకు సమ్మేళితం చేస్తున్నాను. ఎందుకంటే విషయ పరిజ్ఞానం బాగా అర్థమైతే కానీ రామాయణంలో ఇక్కడ ఎందుకు ఇంతలా ప్రయత్నం చేయవలసి వచ్చింది భగీరథుడు అన్న విషయం మీకు తెలియదుగా. అందువల్ల పితృదేవతానుగ్రహం కంపల్సరీ కావాలి. దేవతానుగ్రహం ఒక్కొక్కసారి వచ్చినా రాకపోయినా పితృదేవతానుగ్రహం వస్తే వాళ్ళు చాలా ఉద్ధరించబడతారు. అందుకనే కదా పితృదేవతల్ని స్మరిస్తూ చేస్తున్నాం ఇక్కడ మనం ఈ పుణ్యక్రతువు. ఇక్కడ చూడండి, ఒక మాట చెప్పారు ఋషులందరూ కూడా. పూర్వం వేదంలో చెప్పినటువంటి మాటేనయ్యా. యాజ్ఞవల్క్య మహర్షి వారి యొక్క శిష్యులు కొంతమంది ఉన్నారు. ఈ యాజ్ఞవల్క్య మహర్షి వారి యొక్క శిష్యులు ఒక అపరాధం చేశారు. గురువు యందు అపరాధం చేయడం వల్ల వారి యొక్క కోపానికి గురయ్యారు. వీళ్ళందరూ కూడా శరీరాన్ని విడిచిపెట్టారు. శరీరాన్ని విడిచిపెట్టినా గురువు యొక్క కోపానికి గురై శరీరాన్ని విడిచిపెట్టడం వల్ల వాళ్ళకి సంస్కారములు జరగలేదు అని వేదంలో ఒక మాట ఉన్నది. అంటే బ్రాహ్మణుడి యొక్క కోపానికి గురవ్వడం, బ్రాహ్మణుడి వల్ల శరీరాన్ని విడిచిపెట్టడం, లేదా మరొక కొన్ని మాటలు చెప్పారు, జలములలో పడి శరీరాన్ని విడిచిపెట్టడం, సర్పము కాటు వల్ల శరీరాన్ని విడిచిపెట్టడం, పిడుగు మీద పడి శరీరాన్ని విడిచిపెట్టడం, కోరలు కలిగినటువంటి జంతువుల వల్ల శరీరాన్ని విడిచిపెట్టడం, ఇలాంటి దారుణమైనటువంటి చావులు వచ్చి పడినప్పుడు వాళ్ళకి వెంటనే ఆత్మ శాంతించి స్వర్గానికి వెళ్ళదుట, ఊర్ధ్వలోకాలకి. అది వెళ్ళాలి అంటే ఇటువంటి చావు వచ్చిన వాడికి సంస్కారము కూడా లేదు అన్నారు. సంస్కారం అంటే పతితానాం న దాహ, దహనం లేదుట వాడికి, అలాంటి వాడికి. అంతేకాదు స్వాత్ నా అంత్యేష్టి, ఇష్టి సంస్కారం కూడా లేదుట. అంటే మాసికాలు పెట్టడం, సంవత్సరికాలు చేయడం ఇవి కూడా లేవన్నారు. నా అస్థి సంచయ, వాడి హస్తికలను తీసి నదీ జలాల్లో కలపాల్సినటువంటి యోగ్యత కూడా వాడికి లేదన్నారు. కాబట్టి ఏమిటంటే పరిస్థితి, అలాంటి వాళ్ళ పరిస్థితి ఏం చెయ్యాలి? ఇలాంటి వాళ్ళు ఉద్ధరించబడాలి ఇప్పుడు. కాబట్టి వీళ్ళకి ఈ యొక్క పరిస్థితి వచ్చి పడింది. అంటే ఏ పని జరగాల్సిన భగవంతుడి యొక్క సంకల్పమేనండి. ఇలాంటి పరిస్థితి భూమి మీద ఎవరికి ఎదురైనా వాడు ఉద్ధరించబడాలంటే ఏం చెయ్యాలి? ఆ గంగ యొక్క అవసరం భూమి మీకు చాలా అవసరం ఉన్నది అని ఈ సగరుల ద్వారా ఈ యొక్క విషయాన్నంతటినీ పరమేశ్వరుడే నడిపించాడు. ఇప్పుడు భగీరథుడు ఒక నిర్ణయానికి వచ్చాడు.
నా సంతానం వచ్చినా రాకపోయినా పక్కన పెట్టండి, ముందు నేను నా పితృదేవతలను ఉద్ధరిస్తాను. ఈ సంకల్పంలోకి వచ్చాడు ఆయన. మంత్రులందరికీ కూడా పిలిచి మీరందరూ రాజ్యాన్ని నిర్వహిస్తూ ఉండండి, నేను తపస్సు చేయడానికి వెళ్తానన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు తపస్సు చేయడానికి? హిమవత్ పర్వత ప్రాంతం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ గోకర్ణము అనే ఒక క్షేత్రం ఉన్నది. మనకి గోకర్ణ క్షేత్రాలు రెండండి భారతదేశంలో. ఒకటి కర్ణాటకలో ఉన్నటువంటి గోకర్ణ క్షేత్రం, ఎక్కడ అంటార్కిటికా సముద్రం దగ్గర ఉన్నదిగా, ఆర్కిటిక్ సముద్రం దగ్గర, ఆ సముద్రం దగ్గర ఉన్న గోకర్ణం ఒకటి. రావణాసురుడి ఆత్మలింగం పడిపోయిన ప్రదేశం అది. ఆ గోకర్ణం కాకుండా మరొక గోకర్ణం ఉన్నది, నేపాల్ క్షేత్రంలో ఉన్నది. అది అక్కడ ఉన్నది, అక్కడో గోకర్ణం ఉన్నదండి. ఆ గోకర్ణ క్షేత్రం దగ్గరికి వెళ్ళాడు. చూడండి, అక్కడ తపస్సు చేస్తున్నాడు భగీరథుడు. ఎలాంటి తపస్సు చేశాడయ్యా అన్నారు. నెలకి ఒక్కసారి మాత్రమే ఆహారాన్ని స్వీకరించాడు. అలా స్వీకరిస్తూ జితేంద్రియుడై, ఊర్ధ్వరేతస్కుడై, ఊర్ధ్వ బాహువై, చేతులు అలా పైకి పెట్టి నమస్కారం చేశాట. చేసి పంచాగ్నుల మధ్యలో నిలబడ్డాట. 5 అగ్నికుండాలు ఏర్పాటు చేసుకున్నాడు. నెత్తి మీద 1, 4 వైపులా 4. అలాంటి అగ్నిహోత్రముల మధ్యలో ఉండి తపస్సు చేశాడు. ఎన్ని సంవత్సరాలు చేశాడయ్యా అంటే వేల కొలది సంవత్సరాలు తపస్సు చేశాడన్న. ఆయుష్యము అనేటటువంటిది తేగండి, మీరు ఎంత సాగదీసినా సాగుతుంది. తపస్సులలో ఏకీకృత స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి మనస్సు ఈ శరీరాన్ని పడగొట్టదు, ప్రాణాలు బయటికి పోవు. మనం మన ఆయుష్ని మనమే తగ్గించుకుంటూ ఉంటాం. మనలో ఉన్నటువంటి కామం, మనలో ఉన్నటువంటి క్రోధం, మనలో ఉన్నటువంటి మాశ్చర్యం, ఎదుటివాడి మీద పడి ఏడవడం, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయే, వీటి వల్ల మన ఆయుష్ కట్ 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 అయిపోతూ ఉంటుంది. ఒకే వస్తువు మీద మనసు నిలబెట్టి తపస్సు చేసే యోగి యొక్క శరీరం కాష్టభూయిష్టమైపోయినా సరే ఆ శరీరం నుండి ప్రాణము బయటికి పోదు. ఇది యోగశాస్త్రంలో చెప్పిన మాట. వాళ్ళు అలా ప్రాణాన్ని ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలైనా నిలబెట్టగలుగుతారు. ఈ రోజుల్లో రేపట్లో చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు సనాతన ధర్మం గురించి. దాని గురించి పూర్తిగా అధ్యయనం చేయకుండా మాట్లాడే వాళ్ళ మాటలే మనకి ఈరోజు శిరోధార్యాలు అవుతున్నాయి. నువ్వు అది చూసావా? అందులో లోతుపాట్లు నువ్వు చూడగలిగావా? చదవగలిగావా? గురువుల ద్వారా తెలుసుకోగలిగావా? తెలుసుకోలేనప్పుడు నీకు మాట్లాడే అర్హత ఎక్కడ ఉన్నది? ఇది అడగడం మనకైనా రావాలి వాడు మాట్లాడినప్పుడు. కాబట్టి యోగశాస్త్రం సాధారణమైనది కాదండి. ఆ యోగి పుంగవులు తపస్సు ద్వారా శరీరాన్ని నిలబెట్టుకుంటారు. ఆ భగీరథుడు కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. కొన్ని వేల సంవత్సరాలు అయిన తర్వాత బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. నాయనా భగీరథ, నీ తపస్సుకు మెచ్చుకున్నాను, నీకేం వరం కావాలో కోరుకో అంటే ఆయన అన్నారు, తమువాచ మహాతేజ సర్వలోక పితామహం భగీరథో మహాభాగా కృతాంజలిరుపస్థిత. అయితే ఇలా అడగగానే ఆయన కోరుకుంటున్నాడు, సగరస్యాత్మజా సర్వే మత్త సలిలమాప్నుయు. నా తపస్సు గనక మీకు తృప్తిని గూర్చినట్లయితే ఓ మహానుభావ, సగరపుత్రులందరికీ కూడా నా జలాంబులు చేరునట్లుగా అనుగ్రహించండి. అంటే నేను విడిచిపెట్టేటటువంటి తర్పణాలు వాళ్ళకి చేరేటట్లుగా నన్ను అనుగ్రహించండి. ఇది కోరుకున్నాడు. కోరుకుంటే, అయ్యా రెండవ వరం కోరుకుంటున్నాను, మా ఇక్ష్వాకు వంశం ఉన్నదే, మా ఇక్ష్వాకు వంశం నాతో ఆగిపోకూడదు, నా తర్వాత కూడా నా వంశం నిలబడాలి, కాబట్టి నాకు సంతానం కలగాలి, ఇలా నాకు అనుగ్రహించండి. ఇది రెండో వరం. బ్రహ్మగారు అన్నారు, మనోరథో మహానేష భగీరథ మహారథ ఏవం భవతు భద్రంతే ఇక్ష్వాకు కులవర్ధన ఇయం హైమవతీ గంగా జ్యేష్ఠ హిమవతస్సుత తాం వై ధారయితుం శక్తో హరస్తత్ర నియుజ్యతాం. నీకు శుభం కలుగుతుందయ్యా. నీ మనోరథం ఉన్నదే చాలా ఉత్తమమైనది. నీ గురించి నువ్వు కోరుకోలేదు, నీ పితృదేవతలందరినీ ఉద్ధరించాలని కోరుకున్నావుగా, నిన్ను తప్పకుండా అనుగ్రహిస్తాను, నీకు శుభం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక ఇబ్బంది ఉన్నదన్నాడు. ఏమిటది?
హైమవతి హిమవంతుడి యొక్క పుత్రిక గంగా హిమవత సుత తాంవై దారయితుం శక్తో, ఆవిడ ఆకాశం నుంచి భూమి మీదకి పడుతూ ఉంటే ఈ భూమి ఆవిడ్ని భరించలేదు, ఆవిడ యొక్క వేగాన్ని తట్టుకోలేదు ఈ భూమి. మరి ఈ భూమిని తట్టుకోలేకపోతే, ఈ భూమిని స్వీకరించలేకపోతే ఎలాగా? ఆ వేగం అంత వేగంగా వస్తుంది గంగాదేవి ఊర్ధ్వలోకాల నుంచి. కాబట్టి దీన్ని పట్టగలిగిన వాడు ఒకడు ఉండాలి అని అడిగారు. అయితే చూడండి, తంవై ధారయితుం శక్తో హరస్తత్ర నియోజ్యత, ఆవిడ్ని ధరించగలిగిన వాడు భరించగలిగిన వాడు ఒక్కడే. ఎవరు? పరమేశ్వరుడు. పరమేశ్వరుడు తప్ప గంగని పట్టగలిగిన వాడు మరొకడు లేడయ్యా. కాబట్టి నువ్వేం చేస్తావంటే, గంగనైతే నేను పంపించేస్తాను భూమి మీదకి, ఇబ్బంది లేదు, కానీ దాన్ని పట్టడానికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కావాలి, నువ్వు పరమేశ్వరుణ్ణి వేడుకో అని బ్రహ్మగారు చెప్పారు. వెంటనే గంగాదేవిని పిలిచారు బ్రహ్మగారు. ఓ గంగా, ఎప్పుడైతే పరమేశ్వరుడు ఇతనికి అంగీకారం చెప్పాడో అప్పుడు నువ్వు ఇతని యొక్క కోరిక మీదకు భూమి మీదకి రా అని గంగాదేవికి చెప్పి బ్రహ్మగారు అదృశ్యమయ్యారు. ఇప్పుడు ఏం చేయాలి భగీరథుడు? శంకరుడి కోసం తపస్సు చేయాలి. చూడండి, అద సంవత్సరే పూర్ణే సర్వలోక నమస్కృత, ఒక సంవత్సర కాలం పాటు పరమేశ్వరుడి కోసం ధ్యానం చేశాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే బ్రహ్మగారి ప్రత్యక్షమయ్యారు. పరమేశ్వరుడి కోసం 1 సంవత్సరం తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడు. బోళాశంకరుడు అంటే ఇంతకు మించిన కారణం ఏముందండి? 1 సంవత్సరంలో ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు. చూడండి, అయ్యా ఏమిటి నీ కోరిక అన్నాడు పరమేశ్వరుడు. అయ్యా, ఉమాపతి పశుపతి రాజానాం ఇదమబ్రవీత్, పరమేశ్వరుడే అంటున్నట్ట, నేను నీ యొక్క తపస్సుకు మెచ్చుకున్నాను. ఓ యొక్క భగీరథ మహారాజా, ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తమ ప్రియం శిరసా ధారయిష్యామి శైలరాజా సుతామహం, నేను తప్పకుండా గంగని నా జటాజూటమునందు బంధిస్తాను, పట్టుకుంటాను, ఒడిసి పట్టుకుంటాను, నిన్ను అనుగ్రహిస్తున్నాను అన్నాడు పరమేశ్వరుడు. చూడండి, తదాసాతి మహాద్రూపం కృత్వా వేగంచ శుద్ధ దుస్సహం, గంగానది ఒక మహారూపాన్ని పొందిందిటే. ఆకాశంలో పెళపెళ శబ్దములతో వేగంగా మహాధారలతో ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చేస్తోంది వేగంగా గంగాదేవి. ఇక్కడ శంకరుడు ఎప్పుడైతే ఒప్పుకున్నాడు, ఆయన నిలబడ్డాడు, తన జటాజూటాన్నంతటినీ కూడా విరభూశాట, ఒక్కసారి అలా దూరంగా విడదీశాట. ఎలా ఉన్నదయ్యా అన్నారు. ఈ యొక్క శివుడి యొక్క జటాజూటం ఎలా ఉందిట అంటే, హిమవత్ పర్వత శిఖరాలు ఎలా ఉంటాయో అంత ఇరుకిరుకుగా అంతంత పొడవుగా ఉన్నాయట ఆయన జటలు, పరమేశ్వరుడి యొక్క జటలు. చూడండి, వేగంగా వస్తోంది. వస్తూ వస్తూ గంగాదేవి ఓ ఆలోచన చేసిందిట. ఏమని ఆలోచన? అచింతయచ్చ సా దేవి గంగా పరమదుర్ధర విషామ్యహం హి పాతాళం స్రోతసా గృహ్య శంకరం, నా వేగంతో, నా యొక్క నదీ ప్రవాహం చేత, నా జలరాశి చేత శంకరుణ్ణి కూడా పాతాళానికి కొట్టుకు తీసుకుపోతాను అనుకుంది. ఆవిడ మనసులో అనుకున్న భావాన్ని పరమేశ్వరుడు గ్రహించాడు. గ్రహించి, ఓహో అంతలా తీసుకుపోతావా నన్ను పాతాళానికి, రా చూసుకుందాం అన్నాడు పరమేశ్వరుడు. చూడండి, వేగంగా వచ్చేసింది ఆవిడ, ఈశ్వరుడి జటాజూటంలో పడింది. వచ్చి పడగానే అలా వస్తోంది, పడుతోంది కొన్ని సంవత్సరాల పాటు, కానీ ఒక చుక్క కూడా జటాజూటంలోంచి కింద పడట్లేదు. వచ్చిన గంగని వచ్చినట్లుగా ఒడిచిపట్టేసేట తన జటాజూటం చేత పరమేశ్వరుడు. మొత్తం గంగంతా వచ్చేసింది, మొత్తం గంగనంతటినీ చుట్టేసి పెద్ద కొప్పు కింద ధరించాట పైన. అందులో సుడిగుండాలతో తిరుగుతోంది, లోపలికి బయటకు వద్దామని ప్రయత్నం చేస్తోంది, అవ్వట్లేదు ఆవిడకి. జటలన్నింటినీ కూడా దగ్గరికి నొక్కేశాడు పరమేశ్వరుడు. ఆవిడికి ఊపిరాడట్లేదు లోపల, ఈయన పట్టు విడవట్లేదు. ఆ భగీరథుడికేమో ఇబ్బంది కలుగుతుంది. మధ్యలో నలిగిపోయిన వాడు ఆయన. అయ్యా, మీరు కోపాలు ఉండే తర్వాత చూసుకుందరి గారి, అయితే మీ అభిమానాలు అక్కడ, మీ అభిమానాలు మీరు చూసుకోవడం వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను. అయ్యా పరమేశ్వర, ఇప్పటికైనా నన్ను అనుగ్రహించుకుందా, ఈ గంగని కాస్త విడిచిపెట్టవయ్యా భూమి మీదకి అని అడిగాడు. అప్పుడు భక్తుడి యొక్క ఆర్తిని చూసి పరమేశ్వరుడు గంగ యొక్క గర్వాన్ని అణిచి, అప్పుడు తన యొక్క జటాజూటంలో నుంచి ఒక్క జటని కొద్దిగా అలా పక్కకి తెప్పించాట.
తప్పిస్తే ఆ జట యొక్క మధ్య భాగంలో నుంచి 7 పాయలు బయటపడ్డాయన్నారు. ఒకటి కాదు, 3 పాయలు పశ్చిమంగా వెళ్ళాయి, 3 పాయలు తూర్పు ముఖంగా వెళ్ళాయి, 1 పాయ భగీరథుడి వెనక్కాలే వెళ్ళింది. మొత్తం 7 పాయలు వచ్చాయి. ఈ 7 పాయల్ని ఏమన్నారో చెప్తున్నారు చూడండి. హ్లాదిని, పావని, నళిని అనేటటువంటి 3 గంగపాయలు తూర్పు దిశగా ప్రవహించాయిటండి. సుచక్షువు, సీత, సింధువు అనేటటువంటి 3 పాయలు పశ్చిమ ముఖంగా ప్రవహించాయి. ఇక 7వదైనటువంటి పాయ భగీరథ మహర్షి మహారాజు గారిని అనుసరిస్తూ ముందరకు వెళ్ళింది. అయితే ఆకాశం నుంచి శంకరుడి యొక్క శిరస్సు మీద పడి అక్కడ నుండి భూమి మీద పడ్డం వల్ల మహాధ్వని చేత వేగంగా ముందరకు వెళ్ళిపోతుందిట ఈ గంగానది ప్రవహిస్తోందన్నారు. చూడండి, మశ్చ కచ్చపసంగైశ్చ సింసుమార గణైస్తథా. గంగా ప్రవాహం ఎలా వెళ్ళిపోతుంది అంటే మీనములు అంటే చేపలతోనూ, తాబేళ్లతోనూ, అలాగే మొసళ్లతోనూ, ఇతర జంతువులతోనూ భూమి శోభిల్లుతోంది ఈ ప్రవాహంతో. ఒక్కసారి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. దివి నుండి భూమికి చేరేటటువంటి గంగని దేవతలు, ఋషులు, గంధర్వులు, సిద్ధులు మొదలైన వాళ్ళందరూ కూడా కన్నుల పండుగగా చూశారు. అక్కడికి వచ్చి పరమేశ్వరుడు అలా నుంచున్నాడు, పైనుంచి గంగ పడుతోంది, ఈశ్వరుడి శిరస్సు మీద పడి అక్కడి నుంచి శిరస్సులో నుంచి కిందకు వస్తోందయ్యా ఈ గంగ. ఆనందచికితులయ్యారట అందరూ కూడా. మేఘములన్నీ తొలగిపోయాయి, ఆకాశం నిర్మలంగా ఉంది, సూర్యకాంతుల చేత సదృశ్యమై విరాజిల్లుతూ ఉన్నది. అయితే చూడండి, నీటి నురుగులతో వెళ్ళిపోతుంది గంగా ప్రవాహం. అయితే ఆకాశంలో హంసల గుంపులతో కూడుకున్నటువంటి శరత్కాల మేఘముల చేత వ్యాపించి ఉన్నటువంటి ప్రదేశం కింద కనిపిస్తోంది ఆ ప్రదేశం అంతా కూడా. గంగా వాహిని కొన్ని ప్రదేశాల్లో వేగంగా వెళ్ళిపోతుందిట, కొన్ని ప్రదేశాల యందు వంకరలుగా తిరుగుతూ వెళ్తోందిట, మరికొన్ని చోట్ల విశాలంగా ప్రవహిస్తోందిట, కొన్ని చోట్ల పల్లము దగ్గర దుముకుతూ వెళ్ళిపోతోందిట, కొన్ని చోట్ల త్రుళ్ళి పడుతోందిట, వేరొక చోట గంభీరంగా వెళ్ళిపోతోందిట. ఈ విధంగా గంగానది తన యొక్క ఉత్తుంగ తరంగముల చేత భగీరథుడిని వెనక్కాలే వెళ్ళిపోతున్నది వేగంగా. అయితే చూడండి, ఆహా ఎంతటి అదృష్టం మనందరికీ. అసలు గంగ అంటేనే పవిత్రం కదా. అలాంటి పవిత్రమైనటువంటి గంగ ఈరోజు పరమేశ్వరుడి శరీరానికి తాకి కింద పడుతున్నది. అయితే ఇది ఇంకెంతగా ఎంత పవిత్రమైంది అదే చెప్తున్నాడు ఇక్కడ. తత్ర దేవర్షి గంధర్వాః వసుధాతలవాసినః భవాంగపతితం తోయం పవిత్రమితి స్పృశు. పరమేశ్వరుడి శరీరాన్ని తాకి ఈ గంగ ఇంకా పవిత్రమైపోయిందయ్యా. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఆకాశంలో ఉన్న దేవతలు, ఋషులు, గంధర్వులు వీళ్ళందరూ కూడా భూలోకానికి వచ్చేస్తున్నారన్నారు. ఎందుకు భూలోకానికి రావడం? గంగలో స్నానం చేయడానికి అయ్యా. ఏమంటే ఆకాశంలో గంగ ప్రవహిస్తోంది కదా, ఆకాశంలో గంగలో వాళ్ళు దేవలోకంలో గంగలో స్నానం చేయొచ్చు కదా, మళ్ళీ భూలోకంలో గంగలో ఎందుకు స్నానం చేయడం? కాదయ్యా, పరమేశ్వరుడికి తాకి వచ్చింది ఈ గంగ. ఆకాశంలో దేవలోకంలో ఉన్నటువంటి గంగ కన్నా ఈ భూలోకంలో ఉన్న గంగ ఇంకా పవిత్రమైనది, అందుకోసం మేము స్నానం చేయడానికి వస్తున్నాం అన్నారు వీళ్ళందరూ కూడా. అందువల్ల దేవతలు, ఋషులు, మహర్షులు, గంధర్వులు, యక్షులు అందరూ కూడా విమానాల్లో దిగిపోతున్నారు వచ్చి. ఆ భగీరథుడు ఎంతటి అదృష్టవంతుడు, మనకింతటి అదృష్టాన్ని ఇచ్చాడు అనుకుంటున్నారట. అందులో దిగుతున్నారట, ములుగుతున్నారట, ఆకాశంలోకి వెళ్ళిపోతున్నారట. ఇలా ఉండగా కొంతమంది శాపగ్రస్తులైనటువంటి రాక్షసులు, జంతువులు కూడా అందులో మునిగి మళ్ళీ ఆ యొక్క శాప విముక్తిని పొంది దివ్య శరీరాలు పొంది ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాయట. ఇలాంటి దివ్యమైనటువంటి దృశ్యం ఆ రోజు అక్కడ కనిపించిందయ్యా. చూడండి, అందరూ సంతోషిస్తున్నారు. దేవతలు, ఋషులు, దైత్యులు, దానవులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, నాగులు, అప్సరసలు మొదలైన వారందరూ కూడా, జలచరములన్నీ కూడా ఆ యొక్క భగీరథుని రథమును వెన్నంటి ప్రవహిస్తున్న గంగానదిని ఆనందంతో వెంబడించారట వాళ్ళు కూడా. ఇలా విధంగా గంగాదేవి ఉత్తుంగ తరంగాలతో వెళ్ళిపోతూ ఒక చోట జహ్ను మహర్షి వారు తపస్సు చేసుకుంటూ అక్కడ కొంత యాగమో యజ్ఞమో ఏదో క్రతువు చేస్తున్నారు. ఆ క్రతువు చేసేటటువంటి ప్రదేశం దగ్గరికి చేరుకుని ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా ముంచెత్తేసిందిటండి ఈ గంగాదేవి. ఆయన చాలా కోపాన్ని పొందాడు. తస్యావలేపనం జ్ఞాత్వా క్రుద్ధో యజ్వాతు రాఘవ అపిబచ్చ బలం సర్వాం గంగాయా పరమాద్భుతం. ఆ విపరీతమైన కోపాన్ని పొందినటువంటి ఋషి గంగాజలాన్నంతటినీ కూడా అత్యద్భుతంగా ఒక్కసారి పానం చేసేశాడు.
అంటే వచ్చినటువంటి గంగంతా కూడా ఆ జహ్ను మహర్షి యొక్క నోట్లోకి వెళ్ళిపోయింది. చూడండి, వెంటనే దేవతలు, గంధర్వులు, ఋషులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఈ చర్యను చూసి. వెంటనే జహ్ను మహర్షి దగ్గరికి వెళ్ళి, అయ్యా మహానుభావ, క్షమించండి, గంగ చేసినటువంటి అపరాధాన్ని మేము క్షమాపణ వేడుకుంటున్నాం. అయ్యా, ఎంతో కష్టపడి భూమి మీదకి తీసుకొచ్చాడు ఈ భగీరథుడు ఈ గంగని. ఇది పరమేశ్వరుడి శరీర స్పర్శ పొంది భూమి మీద పడింది. దీంట్లో మేము అందరం మునిగి స్నానం చేసి పరమ పవిత్రులమయ్యాం. అలాంటి గంగని భగీరథుడి కోసం, మా అందరి కోసం మీరు విడిచిపెట్టవలసి. అంతేకాదు మహానుభావ, మీ నుంచి మళ్ళీ ఆవిడ ఉద్భవిస్తోంది కాబట్టి ఆవిడ మీ కూతురుగా పరిగణించబడుతుంది. అంటే రేపటి నుంచి ఆవిడ జహ్ను మహర్షి కూతురు అని పిలిపించుకుంటుంది. అందువల్ల ఆవిడికి జాహ్నవి అని పేరు కూడా వస్తుందయ్యా అని దేవతలు చెప్పారట. చెప్పగానే ఆయన పరమానందపడి మళ్ళీ ఆ యొక్క గంగని భూమి మీదకి విడిచిపెట్టాడు. విడిచిపెట్టగానే చూడండి, వెంటనే ఈ గంగ సముద్రం వరకు కూడా వేగంగా ప్రవహించి సముద్రంలో కలిసి అక్కడి నుంచే పాతాళంలో కూడా వెళ్ళిందయ్యా. చూడండి, అయితే ఆ పాతాళంలోకి ప్రవేశించి వేగంగా ఈ కపిల మహర్షి తపస్సు చేసిన ప్రదేశం దాకా ప్రవహించిందన్నారు. ప్రవహించి అక్కడి నుంచి ఈ బూడిదరాసులుగా పడి ఉన్నటువంటి ఈ 60,000 మంది సగరపుత్రుల యొక్క బూడిద కుప్పల మించి కూడా ఈ నది వెళ్ళి ప్రవహించింది. ప్రవహించగానే ఈ జలాలు ఆ కుప్పలకి తగలగానే వాళ్ళందరూ వెంటనే తత్క్షణమే స్వర్గానికి చేరుకున్నారు. రమారమణ గోవింద గోవింద, ప్రేతత్వం నుంచి విముక్తి పొందారటండి. చూడండి, సాగరస్య జలంలోకే యావత్ స్థాస్యతి పార్థివ సగరస్యాత్మజాస్తావత్ స్వర్గే స్థాస్యంతి దేవవత్. ఓ రాజా, ఈ లోకంలో సాగరములన్నీ ఉన్నంతకాలము కూడా ఈ సగరపుత్రులు దేవతల వలె స్వర్గంలో ఉంటారు. ఇది తథ్యం. అంతేకాదు, ఈలోపు బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మగారు ప్రత్యక్షమై ఈ మాట చెప్పారు. గొప్ప పని చేసావయ్యా ఓ భగీరథ, నీ యొక్క పితృదేవతల్ని శాశ్వత స్వర్గలోకం కలిగేలాగా నువ్వు చెయ్యగలిగావు. ఇయంచ దుహిత జ్యేష్ఠ తవ గంగా భవిష్యతి. ఈ యొక్క గంగానది ఉన్నదే, ఈ గంగానది కూడా నీ యొక్క పేరుతో నీకు పుత్రిక అవుతుంది అని అనుగ్రహించారు బ్రహ్మగారు. అందువల్ల నువ్వు తీసుకొచ్చిన పాయ ఉన్నదే, ఈ పాయని రేపటి నుంచి అందరూ భాగీరథి అని పిలుస్తారు అని చెప్పాడు. అంతేకాదు నాన్న, ఈ గంగాదేవి ఇప్పటి వరకు ఊర్ధ్వలోకాల్లోనే ప్రవహించేది. నీ అనుగ్రహం వల్ల, నీ పట్టుదల వల్ల ఈరోజు ఈవిడ భూలోకంలోకి వచ్చింది, అక్కడి నుంచి పాతాళంలోకి కూడా ప్రవహించింది. కాబట్టి త్రిపదగా అనేటటువంటి పేరు ఈవిడికి సార్థకతం అవుతుంది అన్నాడు. అంటే 3 లోకాల్లో ప్రవహించేటటువంటి నది. ఈ ఇంతటి నదీ వైశిష్టం ఇంకే నదికి లేదండి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. మిగతా నదులన్నీ మన భూమి మీదే ప్రవహించాయి, కానీ 3 లోకాల్లో ప్రవహించలేదు. ఆ శక్తి ఈ యొక్క నదికి వచ్చింది. కాబట్టి నాయన, మీ తాత ముత్తాతలందరికీ కూడా నువ్వు తర్పణాలు విడిచి వాళ్ళని వెంటనే వాళ్ళ యొక్క రుణాన్ని నువ్వు తీర్చుకో. అది ఈ పితృ రుణం అనేటటువంటిది ఉన్నదే, ప్రతి మానవుడు తీర్చుకోవాలి. ఇది బ్రహ్మగారు చెప్పారు భగీరథుడికి. వెంటనే ఈ నదీ జలాలతో తర్పణం నీకు పితృరుణం తీరుతుంది. పితృరుణము అంటే గుర్తుపెట్టుకోండి, మన తండ్రి యొక్క రుణం తీర్చుకోవడమే కాదు, మన తండ్రి, తాత, ముత్తాతలు వీళ్ళందరూ కూడా ఆనందించేటటువంటి పని చేయాలి. పని చేయడం అంటే, ఎందుకంటే ఆ వంశమునందు ఆ పూర్వీకుల యొక్క రక్తం, DNA నీలో ప్రవహిస్తోంది. వాళ్ళ యొక్క అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉండాలి. అందువల్ల ఆ రుణాన్ని నువ్వు తీర్చుకో అని చెప్పారు బ్రహ్మగారు. వెంటనే ఆయన ఆ తర్పణాన్ని విడిచిపెట్టాడు. చూడండి, ఓ భగీరథ మహారాజా, మీ వంశంలో నీకు పూర్వీకుడు, మహాయశస్వి, ప్రముఖుడు అయినటువంటి సగర చక్రవర్తి ఎంతో ప్రయత్నం చేసి ఈ యొక్క గంగను తీసుకొచ్చేటటువంటి ఆలోచనలో పడి ఏమీ చేయలేకపోయాడయ్యా. తరువాత అంశుమంతుడు తపస్సు చేశాడు, కానీ ఆ తపస్సు వల్ల అతడు కూడా ఈ గంగను భూమి మీదకి తీసుకురాలేకపోయాడు. ఆ తర్వాత మీ తండ్రి అయినటువంటి దిలీపుడు ప్రయత్నం చేశాడు, కానీ అతడు మనోవ్యాధులతో శరీరాన్ని విడిచిపెట్టాడు. కానీ నువ్వు అసమానమైనటువంటి, ఎవరూ చేయలేనటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని చేశావు. నీ జీవితాన్ని త్యాగము చేశావు.
నీ త్యాగంతో నీ పితృదేవతల్ని ఉన్నత లోకాల వైపు త్రిప్పావు. కాబట్టి ఓ భగీరథ, నీకన్నా గొప్పవాడు, నీ అంతటి ప్రయత్నం చేసినవాడు నభూతో న భవిష్యతి ఈ లోకంలో ఉండడయ్యా. అంతటి గొప్ప ప్రయత్నం చేసావు, తిరుగులేని యశస్సును సంపాదించుకున్నావు. ఈ గంగావతరణం అనేటటువంటి మహాకార్యం, నువ్వు గొప్ప ధర్మాన్ని ఆచరించావు. ఈ కార్యం ద్వారా సాటి లేనటువంటి ప్రతిష్టని నువ్వు సంపాదించుకున్నావు. కాబట్టి పరమ పవిత్ర గంగాజలాల్లో నువ్వు స్నానం ఆచరించి పునీతుడివై పుణ్యలోకాలని పొందవయ్యా అని అనుగ్రహించారు బ్రహ్మగారు భగీరథుడు. కాబట్టి నీకు శుభమగుగాక, నా సత్యలోకముకు నేను వెళ్తున్నాను, ఇక నువ్వు వెళ్ళవచ్చు అని ఆశీర్వదించారు. అయితే రాజర్షి అయినటువంటి ఈ భగీరథుడు యథాక్రమంగా శాస్త్రోక్తంగా సగర వంశజులందరికీ కూడా జలాంబుజులు సమర్పించి ఆ విధంగా పితృదేవతల యొక్క రుణాన్ని తీర్చుకుని శుచి అయి అతడు తన నగరానికి చేరుకున్నాడయ్యా రామ. ఓ రామ, అనంతరం భగీరథుడు సర్వ సంపదలతో తులతూగుతూ తన రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ మహారాజు పరిపాలనలో ప్రజలందరూ కూడా ఏమాత్రము శోక సంతాపములనేటటువంటివి లేకుండా ఆయురారోగ్యాలతో సంతుష్టులై వర్ధిల్లారయ్యా. కాబట్టి యాషతే రామ గంగాయ విస్తరో అభిహితోమయ స్వస్తి ప్రాప్నోహి భద్రం తే సంధ్యాకాలోతి వర్తతే. పవిత్రమైనటువంటి గంగావతరణ వృత్తాంతాన్ని విపులంగా నీకు చెప్పాను రామ, నీకు శుభపరంపర ప్రాప్తించుగాక. సంధ్యాకాలం అవుతున్నది, ఇక ఆలస్యం చేయకుండా నువ్వు ఆ యొక్క సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ యొక్క విశ్రాంతి తీసుకో అని చెప్పి ఆయన చెప్తున్నాడు ఒక మాట. ధన్యం యశస్యం ఆయుష్యం పుత్రం స్వర్గమతీవచ యశ్రావయతి విప్రేషు క్షత్రియేష్వితరేషు చ ప్రియంతే పితరస్తస్య ప్రియంతే దైవతాని చ ఇదమాఖ్యాన్నమవ్యగ్రో గంగావతరణం శుభం యశృణోతి కాకుత్స సర్వాన్ కామానువాప్నుయాన్ సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుః కీర్తిశ్చ వర్ధతే. ఎవరైతే శ్రద్ధాభక్తులతో బ్రాహ్మణులైనా క్షత్రియులైనా వైశ్యులైనా శూద్రులైనా సరే ఈ 4 వర్ణాల వారు భక్తి శ్రద్ధలతో కనుక ఈ పవిత్రమైనటువంటి గాథను కనుక వింటే వారి జీవితములు ధన్యమవుతాయన్నాడు మొట్టమొదటి మాట. రెండేమిటన్నాడు, వాళ్ళకి యశస్సు ప్రాప్తిస్తుందన్నారు. మూడేమిటంట, వారికి ఆయుష్ పెరుగుతుందన్నారు. 4 ఈ యొక్క గంగావతరణాన్ని పితృదేవతల తృప్తి కోసం ఎవడైతే వింటున్నాడో ఇది వినగానే వాళ్ళ పూర్వీకులందరూ ఆనందిస్తారట. భూలోకంలో మా వంశం వాడు ఒక్కడు మమ్మల్ని ధరింపజేయడానికి కొత్తపేట గ్రామంలో తూర్పుగోదావరి కోనసీమలో ఈరోజు హరిహర దేవాలయ ప్రాంగణంలో 1 గంటన్నర సేపు కూర్చుని గంగావతరణాన్ని శ్రద్ధగా విన్నాడు. మా జీవితంలో మా యొక్క వంశంలో మమ్మల్ని ఉద్ధరించడానికి పుట్టాడు వీడు అని ఆ పితృదేవతలందరూ ఊర్ధ్వలోకాల్లో ఆనందిస్తారయ్యా. అంతటి గొప్పదైనటువంటిది ఈ గంగావతరణము. కాబట్టి ఇది పితృదేవతలు దేవతలు ప్రసన్నులవుతారు ఈ కథ కనుక వింటే. అంతేకాదు పుత్రులు కలుగుతారు ఈ యొక్క గంగావతరణ ఘట్టాన్ని వినడం వల్ల. అంతేకాదు స్వర్గప్రాప్తి కలుగుతుంది ఎవరైతే శ్రద్ధగా వింటున్నారో వాళ్ళకి. అంతేకాదు శుభకరమైనటువంటి గంగావతరణ గాథని ఎవరైతే ఏకాగ్రతతో వింటున్నారో వాళ్ళ కోరికలన్నీ కూడా తీరతాయి. ఏ కోరికతో అయితే వింటున్నారో ఆ కోరికలన్నీ తీరుతాయన్నారు. అంతేకాదు వారి పాపాలన్నీ నశించిపోతాయి, వారి ఆయువు వృద్ధి చెందుతుంది, కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి అని చెప్పాడు. ఎన్ని ఫలితాలు చెప్పారో చూడండి ఈ గంగావతరణ. పితృదేవతలు సంతృష్టి చెందేటటువంటి కథ. ఒక్క భగీరథుడు చేసిన ప్రయత్నం ఏం చెబుతోంది మనకి అంటే, పితృదేవతల కోసం నీ జీవితంలో కొంత సమయాన్ని శ్రద్ధతో వెచ్చించు అంటే. అంత కష్టపడ్డాడు భగీరథుడు లాంటి వాడు. నువ్వు 1-2 గంటలు కూర్చుని శ్రద్ధగా శ్రాద్ధం కూడా పెట్టలేకపోతే పితృదేవతలకి, శ్రద్ధగా నీ పితృదేవతలను తలుచుకుని ఒక పురాణం చదవకపోతే, కనీసం సరిగ్గా పురాణం వినకపోతే ఈ జీవితం ఇచ్చినందుకు పరమేశ్వరుడు నువ్వేం సమాధానం చెప్పుకోగలవు? తర్వాత సమాధానం చెప్పుకునేలా బ్రతకాలి. శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా పరమేశ్వరుడి ముందు తల ఎత్తుకునేలా బ్రతకాలి. భగీరథుడంతటి వాడిని చూసి బ్రహ్మగారంతటి వాడు శభాష్ అన్నాడే. ఎందుకన్నాడు? నీవు ఈరోజు ఎంతమందికి ఆదర్శం అవుతావయ్యా భగీరథ? నిన్ను చూసి పితృదేవతల్ని ఎలా
సేవించాలో, పితృదేవతల కోసం ఎంత కష్టపడాలో ప్రజలకి తెలుస్తుంది. ఇప్పుడు పితృదేవతల ఆరాధన చాలా గొప్పది, దాన్ని విస్మరించకూడదని మనకి భగీరథుడి యొక్క చరిత్ర ద్వారా మనకి తెలుస్తున్నది. ఇంత గొప్పదైనటువంటి చరిత్ర ఇది, పరమ పావనమైనటువంటి ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో మనం చెప్పుకోవడం చాలా గొప్ప విశేషాన్ని కలగజేస్తుంది. కాబట్టి నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 రామ రామాయ నమః, రామ రామాయ నమః, రామ రామాయ నమః, రామ రామాయ నమః, రామ రామాయ నమః. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.